స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. కేసు నడుస్తున్న సంతలోకి వెళ్ళకండిరా. పులివేంద్ర వాళ్ళకి ఈ విషయం తెలిస్తే అంతే. నువ్వు పనిచేసుకో ముసలే. వెళ్ళండి మీ కర్మ. సురేష్, రమేష్, చందు, పాండు, రాముడు పులివేంద్ర సంతలోకి సింహాద్రిపురం వాళ్ళు అడుగెట్టారు. అన్నా వదలనా. రేయ్, దీనికే అన్నాను, విన్నారా? పోండ్రా, అంతఃపురానికి పోండే. ఆంధ్ర రాష్ట్రంలోని సంస్థానాల్లో ఈ సింహాద్రిపుర సంస్థానం చాలా ముఖ్యమైందండి. దాదాపు 800 ఏళ్ల నాటి ఈ సంస్థానం 125 గ్రామాలు, ఎన్నో వేల ఎకరాల పొలాలు, ఆలయాలు, నదులతో సస్యశ్యామలంగా ఉండేది. 1952లో జమీన్ నిషేధ చట్టాన్ని అమలు చేశాక ఈ అంతఃపురము కొన్ని ఎకరాల పొలాలు మాత్రమే మిగిలాయి. అట్టి పురాతనమైన ఈ జమీన్ కుటుంబం గురించే మనం చూడబోతున్నామండి. కాలం ఎంత మారినా ఇంకా అంతఃపురం రాజా రాణి అని పిలిచే అలవాటు మాత్రం మారలేదండి. ఇదిగోండయ్యా, రాజుగారు వస్తున్నారు. ఏంటి ఈయన రాజుగారా? పాత సుజుకి బైక్ మీద వస్తున్నారేంట్రా? షుగర్ ఎక్కువైపోయింది, అందుకే వాకింగ్ వెళ్ళొస్తున్నా. ఎంత నడిచినా 200 కన్నా తగ్గనని మొండికేస్తోంది. ఏం బాబు, ఏంటి విషయం? లేదయ్యా, పులివేందర్లో ఉన్న మన సంతలో క్రికెట్ ఆడుకున్నాం. ఇది మా సంత. ఎందుకు లోపలికి వచ్చారా? అశోక్ ని కుమార్ని కొట్టి తీసుకెళ్లిపోయారయ్యా. పులివెందులతో గొడవ పడాలని నిర్ణయించుకుంటే ఒకటే తన్నండి లేదా తన్నులు తినండి. నా దగ్గరికి ఎందుకు వచ్చారా?
కోర్టు నుంచి వచ్చే తాటికి అంత అక్షరాలతో రాశారుగా లోపలికి వెళ్ళకూడదని. అయితే ఏం పీకడానికి వెళ్ళారా? అయినా నాకు తెలియక అడుగుతున్నాను. పోయినేడాది స్కూల్లో ఒక ఆడపిల్ల నెంబర్ అడిగి అడ్డంగా దొరికిపోయారుగా, అప్పుడు నా దగ్గరికి వచ్చారా? ఆడ దగ్గరికేగా వెళ్ళారు. ఏటా జరిగే క్రికెట్ ఆటల్లో బహుమతులు ఇవ్వడానికి మీరు ఎప్పుడైనా నన్ను పిలిచారా? ఆడనేగా పిలిచారు. ఇప్పుడు మాత్రం నేను కావాల్సి వచ్చానా? పొండ్రా, ఆడ దగ్గరికే పొండే. మేకతోలికి ఉప్పు ఎందుకు రాస్తున్నావో తెలుసా మీకు? మేకతోలికి ఉప్పు బాగా రాసి దాన్ని మీ వీపుకి అతికించి ఒక రోజంతా ఎండలో నిలబెట్టి మరుసటి రోజు ఆ మేకతోలిని పీకితే మీ తోలు కలిపి ఊడుస్తుంది. రక్తం కారి చస్తారా? రాజుగారు ఆడి దగ్గరికి పండు అన్నారే, ఎవరతను? ఆయన ఆడు అంది ఎవరినో కాదు, ఆయన కొడుకునే. ఏ రోజుకైనా అంతఃపురానికి ఆయనే రాజా, సీమరాజా. ఏంటయ్యా, రాజుగారేమో పాత సుజుకి బైక్ మీద వస్తున్నారు, రాణి ఏమో చీపురు కట్టతో ఊడుస్తున్నారు. మీ సీమరాజా ఏంటి సైకిల్ మీద వస్తారా? నువ్వేంద్రే ఎరిబాగులోలాగా ఉన్నావు. మా యువరాజే రేపు రారాజు. 2 గుర్రాలున్న బండి మీద వస్తాడు. ఒకటి పేరు అలెక్స్, ఇంకోటి పేరు టెలెక్స్. అంతేకాదురా, ఎంటంబడి టైగర్ అనే వేట కుక్క కూడా ఉంటుంది. ఏంటికిరా నవ్వుతున్నారా? అతికించురా, మొగాడివైతే అతికించు. మమ్మల్ని తీసుకుపోవడానికి రాజా వచ్చారు. బాబు, ఏ రాజా? ఇళయరాజు వచ్చారా, రవిరాజు వచ్చారా? సింహాద్రిపురం సీమరాజా. తోలొలుస్తావా? ఇలా తోలొలడం కనిపెట్టిందే మా వంశంరా. అది తప్పని తెలిసి ఏనాడో వదిలేసాం. దాన్ని మీరు మళ్ళీ మొదలెడతారా? తోలొడిచేస్తా నా కొండెల్లారా. వచ్చెక్కండ్రా. టైగర్, నేనెవరో తెలీదు నీకు. నువ్వెవరైతే నాకేంటి, ఎవడైతే నాకేంటి. నాకు కొంచెం దూరంగా ఉండ్రే. సార్, ఫైర్ కారణం ఈ బీడి చేశారు. నాకేం తెలియదయ్యా. నేను సుబ్బయ్య తోటగాడికి నీళ్ల కోసం పోయాను, అంతలో అంటుకుందా. నీకు తెలుసా తెలీదా? తెలియదయ్యా, నాకేం తెలియదయ్యా. నన్ను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామంటావన్నా? అదే వద్దులే, టెక్నికల్ ఫాల్ట్ ఫైల్ చేసి. సరే అన్నా. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసినా సార్, లోపల హార్డ్ డిస్క్ కరప్ట్ అయిపోయింది సార్. సరే, సిటీకి పంపించి రికవర్ చేయి. అలాగే సార్. ఓకే సార్. ఎరా ఎడబోయినా
ఒళ్ళంతా గాయాలంది ఏంది బైక్ నుంచి కింద పడినా కాదు బావా అది ఏందిరా ఏమీ లేదన్నా ఆ సింహాద్రిపురం పిల్లలు మన సంతలో అడిగెట్టారు వాళ్ళని ఈడ్చుకొచ్చి చెట్టు కట్టేసి కొడుతున్నప్పుడు ఆ సీమరాజా కాపాడి తీసుకుపోయాడన్నా. ఎవరా రాజా ఎవరా రాజా ఈడ నేనేరా రాజా గాలికి తిరిగే ఓ బేవర్స్ గాడు గుర్ర పట్టేసుకుని తెగ పోసులు కొడితే రాజా అయిపోతాడా ఈడ నేనేరా రాజా 450 గాలి మర నుండి రాజకీయ నాయకుల నుండి అధికారుల వరకు అందరినీ డబ్బుతో కొట్టి పాకెట్లో పెట్టుకున్నా నేనెవరిని నన్నేమని పిలవాలి ఈడ నేనేరా రాజా. అన్నా నువ్వు నన్ను మళ్ళీ కొట్టినా పర్వాలేదు, నీ దగ్గర కోట్ల కొద్దీ డబ్బున్నా ఆస్తున్నా అంగబలం అధికార బలం అంతెందుకు ఆడిగారే ఉన్నా ఆడికి సొంతమైన రాజా అనే పేరు ఎప్పటికీ నీ సొంతంగా ఉన్నా. ఎంగిలి మెతుకులు తినేది మా దగ్గర, వెనకేసుకొచ్చేది మాత్రం వాళ్ళనా? మొద నష్ట బతుకు. ఈమె పేరు కాళీశ్వరి. పేరుకు తగ్గట్టుగానే ఉగ్రంగా ఉంటుంది. సింహాద్రిపురం పులివెందుల ఈ 2 గ్రామాల మధ్య గొడవలకి కారణం ఓ ఆడదాని కన్నీరు, ఇంకో ఆడదాని కుట్రేనండి. ఏరా మోసం కొట్టు కృష్ణయ్య, తన చేతికో బిడ్డనిచ్చాక పెళ్ళాం వద్దు వదిలేస్తారంటే ఎలా? వదిలేయడానికి కారణం ఏంట్రా? ఏం లేదన్నా, దాని పద్ధతి ఏం బాలేదు. తన పద్ధతి బానే ఉంది, కొద్ది రోజులుగా నీ పద్ధతే ఏం బాగోలేదు. అంతా తిప్పులాడి చేసే పని. ఎవరు తిప్పలాడి? ఎవరా తిప్పలాడి? ఆడదంటే అణకువగా ఉండాలి. నీ పెళ్ళావా ఎండిపోయిన బాయిలో పడి చచ్చిపోయింది. మొదటి పెళ్ళాం పోయి 7 రోజులు కూడా కాలేదు. ఇద్దరూ పెళ్లి చేసుకున్న వెంటనే సంతకొచ్చారు. ఈ సంత మా సంస్థానం ఆస్తి, ఇక్కడ మీకు చోట్లేదు, పొండి. పొమ్మంటుంటే వాళ్లకు లేని సంత ఉండకూడదని కాళీశ్వరి ఊరి జనాన్ని రెచ్చగొట్టాయి. మరుసటి రోజు సింహాద్రిపురం జనం బోర్డు తీస్తుండగా పోలీసులు జోక్యం చేసుకుని 2 బోర్డులు పీకేసి సంతకి సీల్ వేశారు. అన్నా వేంపల్లి గ్రామానికి ఎలా పోవాలన్నా? అదిగో ఆ ఏడికట్టు నుండి కుడిసేదే పోవాలా అన్నా, కొంచెం వచ్చి దారి చూపిస్తారా? గాలిమరల ఆఫీసర్లకు దారి చూపించడానికి ఆ రోజు కారెక్కిన వాడు ఈ రోజు వరకు దిగలేదు. పొలం ఇవ్వం అన్న వాళ్ళని బెదిరించి తీసుకున్నాడు, మొండికేసిన వాళ్ళని చంపి తీసుకున్నాడు. మాంసం కొట్టు కృష్ణయ్యగా ఉన్నవాడు గాలి కృష్ణయ్యగా మారాడు. చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ తానే రాజని అనుకుంటూ ఉంటాడు. కానీ మన సీమరాజానే అసలైన రాజా. ఏ రామయ్య, ఏమిటయ్యా? నా లెక్కలెక్కడయ్యా? ఆయన ఇప్పుడు విలాస మందిరంలో ఉంటారయ్యా. విలాస మందిరమా? అంతఃపురంలో ఉండే మాకే విలాస మందిరం లేదు, ఆడికి విలాస మందిరమా? లెక్కలో! అయ్యో రాజా వచ్చేసారు. లెక్కలో లెక్కలో లెక్కలెక్కడమ్మా? ఆయన కనబడటం లేదు రాజా. లెక్కలు సార్, ఇప్పుడు బయటికి రాకపోతే నిజంగానే కనపడకుండా పోతారు సార్. వెళ్ళిపోయారా? అంతపురం నుంచి అండా ఎత్తుకొచ్చి ఇలా చిన్న పిల్లల చిందులేస్తానేంటి? చంటి పిల్లాడిలా కాదు రాజా, చంటి పిల్లాడి కోసం ముగ్గురుతో ఆడుకుంటున్నాను. బయటికి రా. రావడం కుదరదు. ఓ, విలాస మందిరంలో ఉన్నానన్న అహమా? అయ్యో, ఇది అహం ఏమాత్రం కాదు రాజా. రాజా నేను ఇప్పుడు 6 మాసాల చంటోణ్ణి. చుడుకో. లెక్కలో ఏంటి రాజా? ముగ్గురికి ఎంత? అయ్యో రాజా, వీళ్ళ సెటప్లు కాదు రాజా, మై లవబుల్ వైఫ్స్. ద నేమ్స్ ఆర్ తళుక్కు మిళుక్కు కసక్. ఇవి పేర్లటయ్యా? కాదు రాజా, తను చంద్రముఖి, చిత్రముఖి, స్వర్ణముఖి. మొహాలతో మనకు పనేంటని నేనే పెద్ద ముగ్గుల్లో పేర్లు మార్చేశా. ఏయ్, నువ్వు పేర్లు మార్చు, వాళ్ళనే మార్చు. అక్కడ ఊరంతా వెయిటింగ్. రాజా చీఫ్ గెస్ట్ గా 7 ఉండాలి కదా. అయితే బయలుదేరండి రాజా. ఏయ్, ఇంకొకసారి నాదాన్ని పిలిచావు నువ్వు అనాథం అయిపోతావు. ఆయన కట్టుకున్నది నా లంగా. నువ్వు అప్పల రాజు కాదు, లంగాల రాజు. తప్పకుండా కోసేయండి రాజా. అమ్మని ఏంటయ్యా, నేను వచ్చేలోగా కోత కోసారు, కట్టలు కూడా కట్టేశారు. సారీ రాజా, 7 గంటలకు రమ్మన్నాం, 10 గంటలకు వచ్చారు. అందుకే కానిచ్చేసాం. కానీ మీరు కొయ్యాల్సింది అట్నే ఉంచేసాం. ఆడ చూడండి, మీరు త్వరగా కోసేస్తే మాకు శానా పనులున్నాయి.
లెఫ్ట్ లెఫ్ట్ కరెక్ట్ గా మార్క్ లో ఉన్నానా? పక్క మార్క్. ఓకే ఓకే రెడీ. లెక్కలో ఫేస్బుక్ లో లైక్స్ ఎలా ఉంటాయి? ఈ రోజు ఇండియా ట్రెండింగ్ మనమే రాజా. ఆస్త్ర మరకాయ. లాభం. రే 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 రాజా వాడిని పిలవండి, వాడిని ఇదిగో, పిలవండి. ఇదిగో, నిన్నే. రారా, రావయ్య ఇటు. రారా ఇటు. రాజా వీడు మన అంతఃపురంలో 10 ఎకరాలు 10 ఏళ్లుగా కౌలుకు తీసుకున్నాడు. కానీ ఈ రోజు వరకు ఒక్క మూట ధాన్యం కూడా అంతఃపురానికి రాలేదు. అసలేంటో అడగండి వీడిని. క్షమించండి రాజా, 10 ఎకరాల్లోనూ వరి పంటే వేశాను. 200 మూటలు ధాన్యం వచ్చాయి. వచ్చి ఏం లాభం? కాపు కాసిన కూలి, నాటిన కూలి, నీళ్లు పట్టిన కూలి, కోత కూసిన కూలి అని 1,20,000 అప్పే మిగిలింది. అది తీర్చడానికే సంతకి ఆ పంట మొత్తాన్ని తీసుకుపోతున్నాను. ఏమయ్యా వచ్చే డబ్బుతో అప్పు మొత్తం తీర్చేస్తే ముద్దకేం చేస్తావయ్యా? లేనోడికి రేషనే గతి. దున్నినోడికి మగ్గిపోయిన బియ్యం, దొరలకి బిర్యానీ బియ్యమా? నువ్వు తింటానికి 10 మూట తీసుంచుకో. రాజా నా అప్పు తీరాలంటే వాటన్నిటిని అమ్ముకోవాల్సిందే. లెక్కలో రాజా ఇదిగో 15,000. చల్లగా ఉండాలి. వెల్కమ్ వెల్కమ్. వెల్కమ్ అంట, వెల్కమ్. పిచ్చోడా పిచ్చోడా. రాజా మీరు చాలా అమాయకుల్లా ఉన్నారు. ఆ రైతు బోల్డ్ అంత లాభం చూస్తున్నాడు. రైతులేనాడు లాభం చూశారని. రణమంటి సీమలలో మెరుపంటి మనిషి తడే ఊరి జనమంత నా వాళ్ళే అనుకున్న నాయకుడే నిప్పుల్లోన మండుతున్న ఉప్పెనంటి సూర్యుడే ఆడి అబ్బ సుద్దు హారతల్లే కరగదీసే సింధురుడే. నమస్తే రాజా. ఏం లేదు, వచ్చే 15వ తారీఖు స్కూల్ ఫంక్షన్. మీరు చీఫ్ గెస్ట్ గా వస్తే బాగుంటుంది. వస్తే పోయే. లెక్కలో రాజా ఆన్ ది వే, కమింగ్ కమింగ్. 15వ తారీఖు మన ప్రోగ్రామ్ ఏంటి? ఇదిగో చెకింగ్. 9 o'clock అక్కడికి పోతున్నాం, 10 o'clock ఇక్కడికి పోతున్నాం, 11 అక్కడెక్కడికి పోతున్నాం, 12 ఇక్కడెక్కడికి వస్తున్నాం, 4 o'clock ఎక్కడెక్కడికో పోతున్నాం. 15వ తారీఖు సీఎంఆర్ వాళ్ళు ఓపెనింగ్ రమ్మన్నారుగా. వాళ్ళు వాచ్మెన్ చేత ఓపెన్ చేసుకుంటామని చెప్పారు. అలాంటి చోటుకి నేను రానని చెప్పే. మనకి షాప్ ఓపెనింగ్ అంటే స్కూలే ముఖ్యం. 15th ప్రోగ్రామ్ ఫిక్స్. చాలా సంతోషం అయ్యా. రాజా వస్తాను. రే కొంచెమైనా బిజీగా ఉన్నట్టు నటించండి రా. నాన్న ఇంతకన్నా బిజీగా ఎలా ఉండను? రే వాళ్ళని చీఫ్ గెస్ట్ గా పిలిచేది వాళ్ళ స్కూల్లో బాత్రూమ్ లో కట్టివ్వడానికి. ఖర్చు పెట్టించేస్తారా? అబ్బా గ్రాండ్ ఫాదర్ స్కూలే కట్టించాడు. ఫాదర్ నువ్వు ఒక బాత్రూమ్ కట్టించలేవా? అద్దర కొట్టేద్దాం. వెళ్ళి పని చూసుకో. పో. నా మాట వినకపోతే ఎందుకు పనికి రాకుండా పోతారు. సేమ్ టు యూ. 27, 28. రే సగం పౌరా లేవేంట్రా? రే ఆఫ్ ఇట్. రాజుగారు అడుగుతున్నారా ఏంటి? వండుకు తినేసావా? కాదు రాజా, 2 రోజులకు ముందు జొన్న చేనుకి మేయడానికి వెళ్ళిన ఒక్క మగపావురం కూడా తిరిగి రాలేదు రాజా. కొట్టనట్టు 2 రోజులుగా రాలేదు, ఇప్పుడు చెప్తున్నావా? లెక్కలో రాజా బంట రెడీ చేయమను. చిత్తం రాజా. రాజా రాజా ఆపండి. ఇదే పావురాలకు పార్టీ. పెద్దాయనా, అయ్యా పెద్దాయనా, మీరుండండి రాజా. రే నిన్నేరా ముసల్నాయాలా, చెప్పరా ఎదవనాయాలా. రేయ్ ఏంట్రా సౌండ్ ఇస్తున్నారు? ఏదో రోజు మీ సంగతి చెప్తాను చూడండి. లెక్కలో అవి టైమింగ్ లోనే నవ్వుతున్నాయి. అయ్యా మన అంతఃపురం పావురాలు ఇటు వచ్చాయా? అవన్నీ జొన్నసేల్లో మేస్తున్నప్పుడు 40 ఆడపౌరాలు వచ్చి పులిందరికి ఎగేసిపోయినాయి రాజా. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు రాజా? हमारा हुशालदास सेठ है, बेडशीट व्यापारी है. ನಾನು ರಾಜೇಂದ್ರ ಬಾಬುಂಗೋ, వాచ్ వ్యాపారి. పొలం వాంగో. ఏంటి పొలంలో ఒంగోవాలా? వాచ్ వాచ్, బెడ్షీట్ బెడ్షీట్, సింగపూర్ వాచ్, మాదాపూర్ బెడ్షీట్ బెడ్షీట్ బెడ్షీట్. బెడ్షీట్ ఇలా రా. ఇదిగో బెడ్షీట్. నేను సార్ పిలుస్తున్నారు. పో. ఏంట్రా ఎగతాళా? లెక్కలో కౌంటర్ వేయడానికి నీకు ఇంకెవడు దొరకలేదా? ఆషాఢ మాసంలో అమ్మాల్సిన బెడ్షీట్లని చైత్ర మాసం ఎండలో అమ్ముతున్నారా? చంపకండి. ఇది స్పెషల్ బెడ్షీట్. ఏంటి స్పెషల్? ఫస్ట్ నైట్ బెడ్షీట్. ఏంటి ఫస్ట్ నైట్ బెడ్షీటా? ఒక బెడ్షీట్ ఎంత? ఇదిగోండి 300. చిల్లర ఇల్లేడా? పర్లేదు ఉంచండి. తీసుకోండి తీసుకోండి. మీరు పదండి. వాచ్ వాచ్. దీన్ని ఎలా వాడాలో చెప్పిపోండి. రే మేమన్నా కాండోమ్ అమ్ముతున్నావా? ఎలా వాడాలని అడుగుతున్నావు? పోరా. గుడ్ నైట్ పెట్టుకుని పడుకోవాల్సిన వయసులో నీకు ఫస్ట్ నైట్ కావాల్సి వచ్చిందా? పోరా వదలకే. ఎవడికి వాడు? నేను ఒక బెడ్షీట్ అమ్మేశానే, మీరు ఒక్కటి కూడా అమ్మలేదు. మనం ఎందుకు వచ్చాం? వీటిలో పావంతైనా అమ్మడానికి.
పావురాలను వెతకడానికి వెతుకో. వాచ్ వాచ్ పావురం వేసుకోవాల్సిన టైంలో పావురమ్మను జాకీ చానే కదా. అరే అవును రాజా, రాస్కెల్స్ కు ఊరు తిరగడం బాగా అలవాటు. పట్టేస్తా చూడు. రే ఎర్నాల్డ్, జేమ్స్ బాండ్, మీకేం తక్కువ చేశాను రా? సెర్లాకు, ఓట్స్, కెలాక్స్ ఇవన్నీ పెట్టేగా పెంచాను. అవన్నీ వదిలేసి రేషన్ నౌకల కోసం ఎందుకు వచ్చారా? ఇదిగో నా మాట వినండి, రండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏది? ఓహో, ఆడపావురాల్ని చూడగానే పల్లీకిలించుకుంటూ వచ్చేసారా? రే వద్దురా, ఈ రోజు వరకు ఆడవాళ్ళ వెనక తిరిగిన వాళ్ళ అడ్రస్ లేరురా. రండ్రా మన ఇంటికి వెళ్ళిపోదాం. కమ్. ఎవరు వస్తున్నారా? అరే టామ్ క్రూజ్, మన ఊళ్ళో ఈ టైప్ అమ్మాయి లేకుండా పోయింది కదరా. నిల్చోనీడా? ఎవరండి? ఎవరది? మర్యాదగా బయటికి రండి, లేదా అరిచి గోల పెడతాను. కాల్ చేస్తావా? రండి. ఎవరది? ఎవరు లేరండి. వాచ్ 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 వేణమా మేడం? వాచ్? గాజులు అమ్ముకునే గెటప్ లో వాచ్ ఏంటి? అది మేడ మీద. నువ్వు దొంగవే కదా? ఎవరండి దొంగ? ఎవరు దొంగ? మీ పౌరాలే మా మగ పౌరాల్ని మోసం చేసి తీసుకొచ్చాయి. వాటిని తీసుకెళ్దామని వచ్చాను. ఏంటి నీ పావురాలా? ఇవి నీ పావురాలని ఎలా నమ్మడం? ఏ లాట్ని అడుగు చెప్తాయి. వాచు, నీకు వాచ్ ఉంది. ఉండండి, ఇప్పుడేంటి అవి నా పౌరాలే నిరూపించాలి. అంతేగా అంతేగా. ముందు దాన్ని కిందకి దించండి. దొంగ అనుకుని దొంగతో కొట్టకండి. హలో హలో హలో, లోపల ఇంకో డ్రెస్ ఉందండి. బేసికల్ ఐఎమ్ డీసెంట్ బాయ్ ఫ్రమ్ డీసెంట్ ఫ్యామిలీ. అరే బిలీవ్ మీ. ఇప్పుడే ఉంటారు అన్ని మన పౌరాలే. బాయ్స్, మేడంకి మన అన్నదమ్ముల రిలేషన్షిప్ గురించి తెలియదేమో. అందరూ మన ఊరికి వెళ్ళిపోండమ్మా. అవును, నీదే ఊరు? సింహాద్రిపురం. ఒరేయ్, పులివెందల్లోకి సింహాద్రిపురం వాడొచ్చేడ్రా. అయ్యో, అరిచి కాల్ చేసిందే. రండి చూద్దాం. తుంబి హై అభి తుంబి హై. లెక్కలు బాగున్నారా? బాగున్నాను రాజా. చచ్చాడా? అన్నా, వీడు సింహాద్రిపురం వాడే. ముందు ఈడు కుమ్మండి. అయ్యో, నువ్వే రాజు అయ్యా. పోతూ పోతూ నన్ను బుక్ చేసుకోవాలా? అవునయ్యా, నేనే నిప్పంటించాను. పొలం నాది. వ్యవసాయం చేసుకునే పొలం మీకు ఇచ్చేసి వాచ్మెన్ గా పనిచేయాలా? మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేస్తాను, ఇక్కడి నుంచి పొండయ్యా. గాలిమన్ను తీసుకోవడానికి తేలిక చెప్తున్నావు. ఆ రోజు ఏమన్నావయ్యా? గాలిమన్ను వేసిన చోట వేసి మిగతా చోటంతా వ్యవసాయం చేసుకోవచ్చు. మీరు ఇవ్వండి అయ్యా. అట్టాగే ఇస్తాలే ఇస్తాలే. స్థలాన్ని సొంతం చేసుకోవడానికి 1000 కారణాలు చెప్తాం. అలాగని గాలి మరణ అంటించేస్తావా? అట్టాగే నిప్పంటిస్తాను. ఏం చేస్తావో చేసుకో. బాబా, రేపు సింహాద్రిపురంలో కోవిల తిరునాళ్ళట. రాజుగారు రాజు వేషం వేసుకుని ఊరంతా తిరుగుతారట. రే చూస్తారేంటి? తీసుకురండి. ఏందిరా? నేను తాగాలంతేగా, ఇయ్యరా. ఈ మాట ఎప్పుడొచ్చి చెప్తారా? ఇది ముందే చెప్పరా? అది కాదు రాజా, ఊళ్ళో దేవుని ఊరేగింపు జరిగి 8 ఏళ్లయింది. జాతర జరగలేదు. మీరు రాజులా ప్రజలకి దర్శనం ఇవ్వలేదు. అందుకని ఎదురింట్లో శవ ఉండగా ఊరంతా నేను రాజులా తిరిగి రావాలా? నువ్వు వెంటనే వెళ్ళి
ఆ పెద్ద ఆయనకి మన అంతఃపురం తరపున చేయాల్సిన మర్యాదలు చేసొచ్చాయి. అన్నా పోయిన సంవత్సరం ఏమో అంతఃపురంలో ఆవుని చెప్పి జాతర నాపావు. అంతకు ముందు సంవత్సరం ఏమో గుళ్ళో ఉన్న రథాన్ని తగలెట్టేసి జాతర నాపావు. ఈ సంవత్సరం మనిషినే చంపేసి జాతర నాపావు. ఏదో ఒక రోజు ఈ విషయం సీమరాజాకి తెలిసిందనుకో మనల్ని నరికేసి పోగు. డబ్బులు ఇవ్వు, సిగరెట్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఇచ్చి పంపించరా. అనవసరంగా టెన్షన్ పెడతావు రా. సరే నిన్ను కొడుతున్నారు తిడుతున్నారు కానీ తరివేయడం లేదు ఏంటి అరే ఆడి లెవెల్లో ఉండడానికి కారణం నేనేరా. ఆ రోజు టీ కొట్లో ఉండగా ఆఫీసుల్లో వచ్చి నన్నే దారడిగారు. అన్నా వేంపల్లి గ్రామానికి ఎలా పోవాలన్నా? పోతానండా. బీడీకి కక్కుతుపడి కాస్త లేట్ చేసినా ఆలోగా ఆ కృష్ణయ్య గారు బండి ఎక్కేసినాడు. ఓర్ని పాస్ గాల. అలాగే నన్ను ఓ లెవెల్కి తీసుకురానా. రా చూద్దాంలే. ఫంక్షన్ అన్నారు, ఓ మేళతాళాలు లేవు, ఓ గరగ డాన్స్ లేదు. మనం ఏమైనా గుడి ఫంక్షన్ కి వచ్చావా? ఇది స్కూల్ ఫంక్షన్. స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్. రే ఓవర్ గా సైడ్ కొట్టకూడదు. అరే మన పులివెందుల పిల్లరా రే. ఓహో ఆ రోజు అరిచి ఊళ్ళో వాళ్ళని పిలిచిందే ఈవిడి గారేనా? ఈవిడ గారే. అయితే ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్. ఏంటి ఏ గుర్రం బి గుర్రం? వాటికి పేర్లున్నాయి. ఈ సెలెక్స్ ఈ స్టెలెక్స్. బాయ్స్ టీచర్ కి గుడ్ మార్నింగ్ చెప్పండి. ఏంటి గుర్రాలతో ఎట్టకారమా? పోనీ లెక్కలతో అయితే ఓకేనా? ముందు బండి తీయండి. తీస్తా. పోనీ నువ్వు నాతోరా, ఇద్దరం కలిసి చక్కలు కొడదాం. ఇలా పట్టుకుని ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. మీ మొహానికి దొక్కటే తక్కువ. పోనీ తీసుకెళ్లి ఫేషియల్ చేసి పెడతా. రే చెంచాగా. ఎంత మాట వేసింది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూడండి. దీన్ని చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతా. నా ముగ్గురు పెళ్ళాలని మీరే చూసుకోండి. ఏం రాజా వాళ్ళ ముగ్గురిని టెలెక్సే పట్టించుకోడు, నన్ను చూసుకోమంటున్నా. అదేంటి రాజా మీకు ఈ లెక్కలంటే లెక్కే లేదా? నాకు లెక్కలంటే అసలు పడదని నీకు తెలుసు కదా. అయ్యో గాలి తీసేసాడు కదరా లెక్కలు. పోతే చెల్లెళ్ళంతా బాగున్నారా? ఇలా చూడు, ఇప్పుడు నువ్వు బండి తీలేదనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేసినా ఏంటి మ్యాజిక్ మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకుని ఓవర్ గా మాట్లాడుతున్నావు? మర్యాదగా బండి తీయడం కుదరదు. ఏం చేస్తావే ఏం చేస్తావే? ఎవరిని పట్టుకుని రావే పోవే అంటున్నావు? పోనీ మనసంతా నువ్వే అనమన్నా. వావ్ లెక్కలు. మిమ్మల్ని చూసుకుంటాను. ఉన్న ముగ్గురునే చూసుకోలేకపోతున్నాను, కొత్తగా నువ్వా? కావాలంటే రాజా చూసుకుంటా. నేను చొక్క చూసుకుంటా. నువ్వు ఓవర్ గా మాట్లాడినప్పుడు అనుకున్నా నీకు వాచిదని. ఇలా చూడు, ఇది చీఫ్ గెస్ట్ కార్ ఆగే చూడు. నేను వెళ్ళొచ్చే లోపు బండి తీలేదనుకో. హలో నేనెవరో తెలుసా మీకు? ఈయన పెద్ద సీమరాజా వచ్చేసాడు. రాజా మీకు మీరే బిల్డప్ ఇచ్చుకుంటే మరి నేనెందుకు? ఆ కూలర్స్ పెట్టుకోండి, స్టైల్ గా వెనక తిరగండి, టాప్ లో చూడండి. ఇప్పుడు చెప్తా చూడండి. అసలు అయ్యగారు ఎవరో వెళ్ళిపోయిందా? ఏమైంది? వెళ్ళి 5 నిమిషాలు అయింది. చంపేస్తారు. రాజా 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 ఎక్కడికి బయలుదేరిపోతున్నారు? ఏం స్కూల్ అయ్యేది? మేము చూడండి స్కూలా? మేము చూడండి చీఫ్ గెస్ట్. అసలు ఏంటి చీఫ్ గెస్ట్ గారా? చీప్ గా మాట్లాడతారా? అయ్యో ఎవరు రాజా చీప్ గా మాట్లాడారు? అదిగో నోట్లో విజిల్ పెట్టుకుని తిరుగుతోంది ఆ టీచరే. ఓ ఆ పీటీ టీచరా? పీటీ టీచరో ఓటీ టీచరో అది ముఖ్యం కాదు. వచ్చాం అవమానించారు అందుకే మేము వెళ్ళిపోతాం. ఆవిడ తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఆ మాట పిల్ల అడగదా? అడిగేలా చేస్తాను. ప్రామిస్? నేను హెడ్ మాస్టర్ ని, అందుకే చేయమన్నా. ప్రామిస్. ఏంటి లెక్కలు? విజిల్స్ చప్పట్లు అదిరిపోతున్నాయి. అవి మనం వస్తే ఎప్పుడు ఉండేవేగా. ఆశ్రమకాయ ఆ క్లాప్స్ మనకు కాదన్నమాట. అసలు ఉందయ్యా. చల్లగా ఉంది చల్లగా ఉంది. రండమ్మా రండి, అయ్యా రండి, పాప రెచ్చిపోతాం చూడండి. ఇది ఎక్స్పెక్ట్ చేశారు. లెక్కలు రాజా మన అంతఃపురానికి తగిన మహారాణి. బ్రహ్మదేవుడు తనని ఏ లోటు లేకుండా చక్కగా చెక్కాడు కదా. నువ్వేమంటావు? ఓపెన్ గా చెప్పాలంటే సూపర్బ్. సారీ అడగమ్మా. ఎందుకు సార్? సారీ అడగాలని మీరే అన్నారుగా. అవును నేను సారీ అడగాలి అన్నా. యాక్చువల్లీ ఐఎమ్ రియలీ సారీ అండి. మీరు రాయి విసిరినప్పుడు లెక్కలు రాయికి అడ్డంగా వచ్చేసాడు.
ఐ హోప్ రాయ్ ఇస్ ఆల్ రైట్. రాయలసీమ రాజులందరూ ఇంతేనా? లెక్కలు ఐఎమ్ ఫాల్డ్ ఇన్ లవ్. ఎవరు సార్ వీడు? తిట్లు తిన్నా కూడా సారీ అడుగుతున్నాడు. నేనేనమ్మా మన చీఫ్ గెస్ట్ సీమరాజా. పోదామా? పోమ్మా స్టేజ్కి. అవును, ఎప్పుడు కనెక్షన్లు ఇవ్వడమే నీ ఉద్యోగమా? ఆ ఒక్క టాలెంట్ తోనే నెట్టుకొస్తున్నాను. రా వెళదాం. రాజా బాగున్నారా రాజా? సూపర్. 33వ వారసుడైన సీమరాజాని వయసులో చిన్నవారైన శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాడు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో హితబోధ చేసి రాజా వీడిని చూసే బదులు ఆ పిల్లని చూస్తే పోలా. సన్మానించి మన పాఠశాల వార్షికోత్సవం మీరు ఆ పని మీద ఉన్నారా? కళా టీచర్, ఒక మంచి డాక్టర్ గాను, లెక్కలు ఒక మంచి ఆపరేషన్ లాయర్ గాను, స్టార్ట్. ఒక మంచి టీచర్ గాను, చిత్తం ఒక రాజా. మంచి ప్రభుత్వాధికారి గాను, మంచి మైక్ని మింగేస్తావా ఏంటి? చాలా ఎవరు కూర్చో. ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉన్నందువలన ముందు వరుసలో ఉన్న కళా టీచర్ ని వెనక వరుసలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఏంటి గాలి బలంగా నీ వైపే వీస్తున్నట్టుంది? అది సరే, మీరు ఏం చెప్పలా, నేను అడగలా. ఇదేం ఫంక్షన్? అయ్యో సారీ రాజా. పాఠశాల వార్షికోత్సవం. ఉపాధ్యాయులు ఒకరిని ఎన్నుకుని ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఇవ్వాలి. ఎవరిని ఎన్నుకున్నారేంటి? సార్ హలో, నిన్నే అడుగుతున్నాను, ఎవరిని ఎన్నుకున్నారు? ఆ 3 రోలో 3 టీచర్. ఆ అమృత టీచరే ఉత్తమ ఉపాధ్యాయుని. ఏమయ్యా, ఆవిడకి అవార్డు ఇవ్వడం కుదరదయ్యా. ఏ నేను వేరే టీచర్ని సెలెక్ట్ చేసి పెట్టాను. ఎవరిని? ఆ 4 రోలో 3 టీచర్ ఉన్నారే. ఎవరు? ఆవిడే. అయ్యయ్యా, ఆవిడ పీటీ టీచరు. అయ్యయ్యో నా కొట్టానంటే. ఆ గుంపును చూడవయ్యా, వాళ్ళలో ఎవరు ఉత్తమంగా కనిపిస్తున్నారు? వారే కదా ఉత్తమ ఉపాధ్యాయుని. కరెక్టే, కానీ అమృతకు మాటిచ్చేశాను. నేను లక్ష్మి టీచర్ కి మనసే ఇచ్చేశాను. మా ప్రేమకు ఫిట్టింగ్ పెడతాడని తెలుసుంటే ఈ ఫంక్షన్ కి పిలిచుండేవాడిని కాదు. సీమరాజా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రండి సార్. లైన్ ఏడున్నా అనుకున్నా. చెప్పట్లే. నాకు వేదిక మీద మాట్లాడడం అంటే కొంచెం సిగ్గు. అయినా సరే మీరు నన్ను మాట్లాడడానికి పిలిచారు, ఎందుకంటే నేను కింగు. ఉత్తమ ఉపాధ్యాయులంటే ఎవరు? ఉదయం 8ంటికి స్కూల్కి వచ్చి ప్రేయర్ అటెండ్ చేసి 8:30కి క్లాస్ తీసి టెస్ట్ పెట్టి హోంవర్క్ ఇచ్చి చురుగ్గా ఉన్న విద్యార్థుల్ని నిద్రపుచ్చి వాళ్ళు నిద్రపోయి 100కి 100 మార్కులు రావాలని మొట్టికాయలు మొట్టి చదివించే వాళ్ళ ఉత్తమ ఉపాధ్యాయులు కాదు. ముక్కు మొహము అందంగా, చూసే ప్రతి కంటికి లక్షణంగా, కన్ఫర్మ్ గా నువ్వే. విద్యతో పాటు వీరత్వాన్ని కలిపి బోధించేవారనే నేనంటాను. అలా చూస్తే మన ప్రధానోపాధ్యాయుల సిఫార్సు మేరకు ఆవిడే కదా సార్. కర్ర పట్టిన వీరనారి సుందరలక్ష్మి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సారీ. సూపర్. ఆగండి, గుల్పీ తీసుకుందాం. గుల్పీ ఏంటి? ఆయన సెల్ఫీనే కుల్ఫీ అంటున్నాడు. తక్కువ.
బాయ్ టీచర్. బాయ్. రే, ఇంకోసారి స్కూల్ కి ఫోన్ తీసుకొచ్చి అమ్మాయిల్ని తప్పుగా ఫోటో తీసావనుకో తోలు ఓల్చేస్తాను. ఇదిగో లే. నేను పైకి లేవను. రే, బెల్లు కొట్టేశారా? లేరా? పైకి లేవను, ఇలాగే మోకాళ్ళ మీదే ఉంటాను. లేవరా లేవరా. టీచరు ఒక్కటి ఇచ్చానంటే నీకు అంత ధైర్యమా? ఒక్కగానొక్క కొడుకు నేనే కొట్టలేదు, నువ్వు మోకాళ్ళ మీద కూర్చోబెడతా. నీ అబ్బాయి అమ్మాయిని తప్పుగా ఫోటో తీశాడు. ఫోటో తీసాడు అంతేగా, పాకలోకి పిలిచాడా ఏంది? ఇలా చూడండి, మర్యాదగా మాట్లాడండి. మర్యాద ఇవ్వకపోతే ఏం చేస్తావే? కొడతావా? కర్రసంలో నువ్వు పుడింగి కొట్టగా ఏది మా వాళ్ళతో తెప్ప వేసొద్దాం. రే పని రా. సీమరాజారా, ఈడ జరిగింది ఏదైనా చెప్పావో పొడి చేస్తా. ఎప్పుడు పిల్లలకే కరసావం నేర్పిస్తూ ఉంటారు, ఈ రోజేంటి కొత్తగా? ఏంట్రా ఎర్రగడ్డ నుంచి ఎస్కేప్ పోయి వచ్చినట్టు ఆ చూపేంట్రా? మేము కరసావం నేర్చుకోవడానికే వచ్చాం. మరెందుకనరా వీపు వెనక కత్తి పెట్టావు? కొత్త బండి. ఎరా అమ్మాయి తప్పుగా ఫోటోలు తెస్తావా? పదరా. వస్తా రాజా. అన్న పెట్టే రెండు పెడితే గాని దారికి రారు. వాళ్ళనేం పట్టించుకోకండి. టీచర్ రండి వెళ్దాం, దీనికేం ఫీల్ అవ్వకండి. నా కోసం ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు, నన్ను వదిలేండి. నాకు మగాళ్ళంటే పడదు, ఎవరి మీద నమ్మకం లేదు. దయచేసి నా వెంట పడకండి. ఏంటి లెక్కలు? నమ్మకం లేదని వెళ్ళిపోయింది. అరే తన్ను వదిలేయండి రాజా, మీకు దీపిగా పడుకునేదే కరెక్ట్. ఎవరు? అది దీపిగా పడుకునే చంపేస్తారు. తన ఫ్రెండ్ని పిలు. టీచరే బాగోలేదంటుంటే టీచర్ ఫ్రెండ్. ఆ పిల్లని పిలిచి ఏమైందో అడగరా. ఇదిగో హ్యాండ్ బ్యాగ్ మిస్ అమ్మా. నా పేరు జమున. నీ పేరు ఎవరు కావాలి గానీ ఏంటి నీ ఫ్రెండ్ రాజా గారిని చూసి నువ్వు నచ్చలేదు, నీ మీద నమ్మకం లేదని చెప్పి వెళ్ళిపోయింది. రాజు అంటే 2-3 పెళ్ళాలుంటారన్న భయమే. ఒక్కతిని లైన్ లో పెట్టడానికి ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. ఇందులో 2-3. అదే కదా, ఏ కాలంలో ఉన్నారు ఇంకా? మీరిలా అంటున్నారు, మీతో ఉన్న లెక్కలకి 2-3 పెళ్ళాలున్నప్పుడు రాజుకి ఏమండి ఫిట్టింగ్ ఏ లెక్కలు? చివరికి నా లవ్వుకు విలన్ నువ్వా? అయ్యో రాజా, నా వల్ల విరిగిపోయిన మీ లవ్ రతికించడం నా బాధ్యత. తను నమ్మకం లేదని చెప్పింది. అయ్యో నమ్మకం వస్తుంది, వచ్చేలా చేస్తా. ఎలా మ్యాక్స్? ఉండనే ఉంది. గెటప్ రెడీయా రామా? మనల్ని చూసిన వారందరూ సాక్షాత్ రామాంజనేయులే వచ్చినట్లు భావించారు. సాములు కలెక్షన్ కు బయలుదేరారా? రే మేము కలెక్షన్ పోవడం లేదురా, కనెక్షన్ కు పోతున్నాం. లెక్కలు నేను గెటప్ లో కామెడీగా ఏం లేనుగా. చిచ్చి, శ్రీ జయరాముడు. ప్రామిస్? గాడ్ ప్రామిస్. పదండి. శ్రీరామ జయరామ సీతారామ జానకి రామ 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 పువ్వుల్ని వేస్ట్ చేయకండి. నేను రాముణ్ణి కాదు, రాముడిలా వేషం వేసుకున్నాను. రామా, నువ్వు వెయ్యని వేషమా? చూసారా రాజా, నా ప్రామిస్ ఎలా వర్కౌట్ అవుతుందో? ఈ రాముడి గట్టపులో తిన్నగా వెళ్లి టీచర్ ముందు నుంచుంటే ఆవిడికి మీ మీద ఖచ్చితంగా నమ్మకం వస్తుంది. భక్తురాలా, నీ కోరిక ఏంటి? నా కోడలి పిల్లకి మొదటి బిడ్డ మగబిడ్డ పుట్టాలి. మెగాస్టార్ కి మొదటి బిడ్డ ఆడపిల్ల. ఆడపిల్ల అంటే అంత చులకనా? ఏ బిడ్డ పుట్టినా సరే. నీ కొడుకు ఎక్కడున్నాడేటి? దుబాయ్ లో ఉన్నాడు. కనెక్షనే లేకుండా కరెంట్ ఎలా వస్తుంది చెప్పు? కావాలంటే సైడ్ లో ఓ ఇన్వర్టర్ పెట్టుకోవచ్చు. అయ్యా, నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆంజనేయులా బిహేవ్ చేయవయ్యా. ఓకే రాజా, ఓకే రాజా. బామ్మా, నువ్వు పంచే దుబాయ్ లో ఉన్న నీ కొడుకుని ఇండియాకి దించు. అలాగే రామా. శ్రీరామ జై జై సీతారామ జై జై శ్రీరామ జై జై సీతారామ జై జై హనుమాన్. శ్రీరామ రామ. అటు చూడు, మన ఫస్ట్ లుక్ లీక్ అయింది. హరే రామ, హరే రామ. ఇప్పుడు ఏం చేద్దాం? ట్రాఫిక్ ఓవర్ గా ఉంది, వాడు జంప్ అయ్యాక మనం ఎంటర్ అవుతాం. హరే రామ,
హరే రామ దేవుడు వేషం వేసుకొస్తే డబ్బులు ఇవ్వను. వేషం తీసేసిరా, డబ్బులు తీసుకెళ్ళు. హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ, అది ఇవ్వదు. హరే రామ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. హరే రామ ఇదిగో. హరే రామ హరే వెళ్ళు. రామ. ఈ 10 రూపాయలకి ఇంత బిల్డప్పా? రామ 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 అందుకే రామ ఇవ్వనన్నాను. రామ రామ రామయ్య రాముడే వచ్చాడయ్యా, రామయ్య వస్తావయ్యా, రాముడే వచ్చాడయ్యా. ఏ ఇప్పుడే కదా డబ్బులు. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. నన్ను ఏమన్నా హెల్ప్ చేయమంటారా? అపరాధం. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. లక్ష్మి లక్ష్మి ఎవరొచ్చారో చూడు. ఏం కావాలండి? నమ్మకం కావాలి. ఒక్క నిమిషం. అస్సర మరకాయ. ఎందుకు నవ్వుతోంది? మనం పంచం వేయలేదే. నమ్మకం లేదండి. ఏమండి సరిగ్గా వెతికి చెప్పండి. లేదన్నాను కదా. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను కూడా ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. యా, ఈ గెటప్ లో ఈ గెటప్ లో మీరు సూపర్ కామెడీగా ఉన్నారు. రామయ్య రావయ్య జరుగుతున్నాం, రావయ్య రామయ్య రావయ్య జరుగుతున్నాం, రావయ్య రామయ్య. హతమార్చెదరు, పోగులు పెట్టెదరు. ఏమండి 3 గంటలు కష్టపడి మేకప్ వేసుకున్నానండి. నిజంగానే కామెడీగా ఉందా? ఎందుకు వచ్చావో చెప్పు. ఇంతవరకు అంతఃపురంలో ఎవరు ఎలా ఉండేవారో నాకు తెలీదు, కానీ నేను మిమ్మల్ని మోసం చేయను. నన్ను నమ్మండి. సీతాదేవి అలాగే ఈ హనుమంతుడిని నమ్మండి. నా మనసును తెరచి 3 భార్యలను మరచి మీ ఇద్దరి ప్రేమకు జీవితాంతం కాపలా ఉండేదను, అది కూడా బ్రహ్మచారిగా. లెక్కల టీచర్, మీ ఫోన్ రింగ్ అవుతుందా? లెక్కలు ఫోన్ సైలెంట్ లో పెట్టు. మన్నించాలి రాజా, తొందరలో సైలెంట్ లో పెట్టకుండా డ్రాయింగ్ లో పడి. అర్జెంట్ గా వెళ్ళి ఇక్కడ వచ్చి. ఏంటండి? నీ మీద నిన్నటి వరకు నమ్మకం లేని మాట నిజమే, కానీ మర్యాద ఉండేది. ఇప్పుడు ఆ ఉన్న మర్యాద కాస్త పోయింది, నమ్మకము పోయింది. బయలుదేరతారా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక చిన్న కథ చెప్తాను, వింటారా? చెప్పండి. గ్రీకు దేశంలో ఫీనిక్స్ పక్షి అని ఒకటి ఉండేదట. అది అందనంత దూరంలో ఉన్న సూర్యుడిని ప్రేమించడానికి రోజు ఎగురుకుంటూ వెళ్లేదట. కానీ ఆ సూర్యుడి తాపాన్ని తట్టుకోలేక సగం దూరంలోనే మాడి మసై నేల మీద పడి మళ్లీ ఆ బూడిదలోంచి ప్రాణం పోసుకున్న ఫీనిక్స్ పక్షి మళ్లీ 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 సూర్యుడి వైపు ఎగురుకుంటూ వెళ్లేదట. అబ్బాయిలో మేము ఫీనిక్స్ పక్షి లాంటి వాళ్ళం. మీ వెంట మేము మళ్లీ 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 పడుతూనే ఉంటాం. ఈ రోజు కాకున్నా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు నా మీద నమ్మకం వస్తుంది. రామా సీతారామం. ఉన్నటువంటి పొట్టని కూర్చేయాలా? కొంచెం టైం ఇవ్వాలమ్మా. 6 నెలల ముందే మేము నోటీస్ ఇచ్చాం, ఎవరు పట్టించుకోలేదు. మమ్మల్ని ఏం చేయమంటారు? అంత పెద్ద సందుకు బేగం వేసి కనీసం అంబులెన్స్ పోయేదని కూడా దారి లేకుండా చేసి మనందరం అంగళ్ళు పెడితే కూల్ చేయకుండా ఏం చేస్తారు? అయ్యా రాజా, ఆ సంతను తెరవడానికి మీరే ఏదో ఒకటి చెయ్యాలి. 2 రోజుల జనాలు కేసు వాపస్ తీసుకుంటే హాయిగా అన్నయ్య వ్యాపారం చేసుకుంటాం. మ్యాక్స్. ఎస్ రాజా. టీచర్ మనకు లుక్ వేస్తుందా? ఆవిడ లుక్కు మీ మీదే ఉందండి అయ్యా. అయితే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలిగా. అలా చేయడానికి ఆవిడ ఒప్పుకోవాలిగా. మరకాయ. తనకి నా మీద నమ్మకం రావాలంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూడాలి కదా. అబ్జల్యూట్లీ. మరైతే తాళానికి తాళం వాయించేద్దామా? అరే అగైన్ అబ్జల్యూట్లీ. సింహాద్రిపురం వాళ్ళు పులివెందుల సొంత బేగం పగల కొట్టేశారు. నిన్ను మీ నాన్న వయసు అతన్ని కొట్టడానికి చేతుతున్నావు. నీకు అసలు బుద్ధుందా? బుద్ధుందని ఎవరన్నారు? నేనన్నానా? 10 ఏళ్ల వయసున్నప్పుడు నన్ను సంతల పడేశారు. చదువుకోలేదు, పట్టించుకునే వాళ్ళేరు, కూటికే దిక్కులేదు. మీరందరూ పంచ కట్టిన ఆడదానితో సమానం. నేను చీర కట్టిన మగాడ్ని. మేడం, గ్లామర్ కొంచెం ఎక్కువగా ఉంది, చీర దించుతారా? ఓయ్ సైటో!
ఎవరు సైడ్ డోరు? వాడు నా మిత్రుడు. నువ్వు వేసుకో మిత్రమా. నువ్వు రాజా 10 years బ్యాక్ మై డ్రీమ్ గర్ల్. తప్పండి రాజా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేస్తున్నాం. ఓకే ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేయండి. రాజా, ఈ మాత్రానికి సంఖ్యలెందుకు, రండి పోదాం. లెక్కలో సంఖ్యలేసి తీసుకుపోండి సార్. వ్యాపారుల కోసం జైలుకు వెళుతున్న సీమ రాజా, సీమ రాజా, సీమ రాజా. లక్ష్యం కోసం పోరాడిన ఆ నేతాజీనే స్వయంగా చూస్తున్నట్టుంది రాజా. ఈయన లక్ష్మీ లక్ష్యం అనుకుని పోరాడుతున్నా. ఈ సంఖ్యలు పోరాటాలు ఎవరి కోసం? మా కోసం, మీకోసం, మా కోసం, మీకోసమే, మా కోసం, మీకోసమే. మా కోసమే. నీలాంటి ఫ్యాన్స్ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. సార్, మా కాంబినేషన్ విడదీయకండి సార్. ఇది ధర్మానికి అధర్మానికి జరిగే పోరు. చివరికి ధర్మమే గెలుస్తుంది. జై హింద్. నేను ఆరోపించబడ్డ సీమరాజా గారు కోర్టు సీలు వేసిన సంత బీగాన్ని పగలగొట్టి హద్దు మీరు లోపలికి ప్రవేశించారు. అందువల్ల వీరికి జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి రావడానికి జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు, ఏంటాడు గోలా? అది మనకే ఫేవర్. జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు. చాలా పోయా. ఇక్కడ జడ్జి నువ్వా నేనా? సీమరాజాకి జామీన్ ఇస్తానయ్యా. మంచిది. 25 ఈ ఊరోళ్ల నోట్లో వేప నూనె పోసి తేనె నిరూపించనుండి ఇవాళ నీకు జామీన్ వచ్చిండొచ్చు, కానీ జీవితాంతం నిన్ను కోర్టు చుట్టూ తిప్పిస్తాన్రా. లాయర్ ఉద్యోగం ఇప్పిస్తాడేమో. అంతవరకు నిన్ను కాలి కిందేసి తొక్కి పారేస్తాను. రేయ్, నువ్వు ఊరి జనం నోట్లో తేనె పోసావో లేక పాలు పోసావో నాకు తెలుసు. ఇప్పుడు అది ముఖ్యం కాదు. చీటికి మాటికి కోర్టులో కేసు పెట్టి వకీల్ చేత వాయిదా వెంచి 10-15 ఏళ్లు కేసుని సాగదీసి కేసు పెట్టోడు చనిపోయిన తర్వాత సంతోషపడ్డం అంతా పీరికితాను. నువ్వు సరైన మగాడివైతే, నీకు దమ్ముంటే నాతో తలపడు. నీ ఊరోళ్ళు 10 మంది, నా ఊరోళ్ళు 10 మంది, రా మళ్ళీ యుద్ధం ఆడదాం. గెలిచినోడికి సంత. ఏమంటావ్? ఏ సింహాద్రిపురం ఆటలో మేం గెలిస్తే సంతని వదిలేస్తావు మాకు? ఈ సీమరాజా నోటి నుంచి వస్తే అది వాక్కు కాదు, వేద వాక్కు. తమరెలాగా? వేయించండి అగ్రిమెంట్. సింహాద్రిపురం ఊరి ప్రజలు, పులివెందుల ఊరి ప్రజలు చేసుకున్న ఒప్పందం ఏమిటంటే, కోర్టులో జరుగుతున్న కేసుని వెనక్కి తీసుకుని ఒక్కో ఊరి తరపున తలో 10 మంది కలిసి మల్ల యుద్ధ పోటీ జరిపించాలని నిర్ణయించడం అయింది. సింహాద్రిపురం లేత నాటుకోడి కొట్టించి సూప్ పెట్టించుకుని తాగు. టన్నల్ కి తట్టుకోవాలిగా. ఇలా చూడండి, త్వరలో కలుద్దాం. పేరుకే మల్ల యుద్ధం. లాగి కొట్టితే ఒంట్లో ఉన్న ఎముకలు విరిగిపోవాలి. రింగులోంచి ఆ సీమరాజా వీల్ చైర్ లోనే బయటికి పోవాలి. వీళ్ళని చూస్తే మల్ల యుద్ధానికి వచ్చినట్లేరే, మల్ల యుద్ధ పోటీని చూడడానికి వచ్చినట్టున్నారు. ఫాదర్ రాజా, మా టీం గురించి తప్పుగా మాట్లాడకండి. అదిగో వాడు ఉన్నాడే, వాళ్ళ నాన్న ఎవరో తెలుసా మీకు? ఆంబోతుల్ని అవలేలుగా లొంగ తీసిన వాడు. వీళ్ళ నాన్న మదపటేనుగునే మట్టి కనిపించినోడు. ఇదిగో వీళ్ళ నాన్న, రే లేచి నుంచో. వీళ్ళ నాన్న ఏ టూర్లో ఎలుగు బంటిని ఎడం చేత్తో చంపినోడు. వాళ్ళ బాబు చేసింది, వీళ్ళ బాబు చేసింది సరే, వీళ్ళేం చేశారని? ఈ రోజు పొద్దున్న మీరు తిన్న టిఫిన్ అంతా వీళ్ళు చేసిందే రాజా. అంటే ఇదంతా నీ పనా? ఆ కుస్తీ టీచర్ని తన్ని తరిమేసినట్టు నిన్ను తన్ని తరిమేయాలి. రే సీమరాజా, పోటీలో ఓడి సంత గనక వాళ్ళ చేతికి వెళ్ళిందో అంతఃపురాన్ని కూల్చేసి ఊరులో వెళ్ళిపోతాను. అది రేపో మాపో కూలిపోయేలాగా ఉంది. నువ్వుండ్రా వాల్ ట్యూబ్, చెయ్యేస్తేనే పోయేలా ఉన్నాడు. ఏం లెక్కలు రాజా? లోతు తెలియకుండా కాలు పెట్టామా? నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను రాజా. ఆ కుస్తీ టీచర్ ఉన్నా ఏదో ఒకటి చేసేవాళ్ళు. కుస్తీ టీచర్ వచ్చేసారు. హెల్మెట్ వేసుకుని తిరిగే సింగిల్ పీస్ ఇతనే లెక్కలు. ఏంటి రాజా, బాగున్నారా? లెక్కలు ఎక్కడ? ఎప్పుడైతే ఈ అంతపురం నుంచి ధర్మేశారో అప్పటి నుంచి నేను బాగున్నాను రాజా. మీరు అదృష్టవంతులు. నేను అర్థం కాలేదే. కేరళకెళ్ళి జిమ్ పెట్టుకుని గొప్పనాయాడు ఈ మోహన్ లాలు మమ్ముకుటి. ఇప్పుడు కొత్తగా కూడా కుర్రాడు వచ్చాడు, నివిన్ పాలి. అది పాలి. సరే పాలి. ఆ బాబుకి నా జిమ్ లోనే ట్రైనింగ్ ఇస్తున్నా.
ఇదిగో మన కట్టప్పే ఉన్న ఫేస్బుక్ లో సింహాద్రిపురానికి పులివెందులకి వారిని వేశాడు. అంతా బయలుదేరి వచ్చేస్తా. ఏంటి రాజా ట్రైనింగ్ ని కేక పుట్టిద్దామా? ఆ లెఫ్ట్ ఆ రైట్ ఆ లెఫ్ట్ ఆ రైట్. అన్నా మనోడు సిరతపుల్ అన్నా. ప్రేక్షక మహాజనులందరికీ స్వాగతం. మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్ల యుద్ధ పోటీ ఇంకాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ రోజు జరగనున్న మల్ల యుద్ధ పోటీని ప్రత్యక్షంగా వ్యాఖ్యానించడానికి విచ్చేసిన బుల్లితెర నక్షత్రాలైన సుధా గారిని, తిరుపతి గారిని సాదరంగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. రాజా రాజా మహారాణి గారు మిమ్మల్ని చూడడానికి వచ్చారు. క్వీన్ ఎలిజబెత్ అంటారే ఆ మహారాణి కాదు లెక్కలో మన రాజా గారు రాని. హలో అండి. ఆల్ ది బెస్ట్. ఏంటండి ఇప్పుడు నా మీద నమ్మకం వచ్చిందా? త్వరలో వచ్చేస్తుంది. ఎప్పుడు? ఈ రోజు జరగబోయే పోటీలో ఓడిపోవాలి. బుర్రకెక్కల. ఈ పోటీలో గెలిచే వాళ్లకే సంతానం విన్నాను. నా ఊరి కోసం, నా కోసం మీరు ఈ పోటీలో ఓడిపోవాలి. అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను. 1 2 3 4 5 6 7. అందరూ సిద్ధంగా ఉండండి. మన సింహాద్రిపురం సూపర్ కింగ్స్ పులివెందుల వాళ్ళని మట్టి కనిపించడానికి రంగంలోకి దిగుతున్నారు. మన వీరులు వచ్చేస్తున్నారు. చప్పట్లు కొట్టండి. సింహాద్రిపురం సూపర్ కింగ్స్ వచ్చేసారు. అటు చూడండి, మన పులివేందల టెర్రర్ టైగర్స్ సింహాద్రిపురం వాళ్ళని చిత్తు చేయడానికి వస్తున్నారు. ఏ కుస్తీ రాజా, వాళ్ళు పొరుగు రోళ్ళని దించారయ్యా. నేను గమనించాను. వాళ్ళు బల్క్గానే ఉన్నారు. గాయాలు అవుతాయి. ఎంత గట్టి దెబ్బ తగిలినా గెలవాలన్న ఆలోచన ఉండాలి కానీ నొప్పి అనే ఆలోచన ఉండకూడదు. అండర్స్టాండ్? మొదటి రౌండ్ ని అదిగో సింహంలో వస్తున్నాడు రావయ్యా. ఓకేనా? యుద్ధం చేస్తాడనుకుంటే మీ వాడు మధ్యలో పడి దొలుతున్నాడు. అయ్యో నువ్వు కాసేపు ఉండవయ్యా. రారా సింహంలో లేచిరారా. అద్దీ వాడేంటలా అడుక్కుంటున్నాడు? ఒక దెబ్బనే కొడతానన్నా. అమ్మాయిలందరూ చూస్తున్నారన్నా. ప్లీజ్ అన్నా కొట్టు. చూసావా పిడుగులా పడింది దెబ్బ. పొట్టోడైనా మా వాడు గట్టోడయ్యా. పులివెందుల పులిబిడ్డ ఓడింది. సింహాద్రిపురం సింహం మొదటి విజయాన్ని సాధించింది. సింహం అంత ఎత్తున్నాడని ఆలోచించుకో. నరసింహోలా ఎగిరెగిరి కొట్టు. కాళ్ళ కింద పడేసి చంపయ్యాడు. కొట్టకుండానే గెలిచాం. అదేనయ్యా పులివేందలంటే. ఇప్పుడు సింహాద్రిపురంతో సమానం అయిపోయింది మా పులివేందల. కొండ ముందుకి ఓ చిన్న కొండ వచ్చిందేంటి? పక్కడానికి ఇది అవసరమా? రే తన్నులు దించావుకరా. పోరా అవతలకి. ఏంట్రా ఎటకారమా? నా లెక్కలంటే ఎవరనుకున్నారు? సంకలో తమలపాకు డబ్బాతో పిలక పెట్టుకుని పుచ్చుకొని ఉమ్ముతూ ఉంటాడే అలాంటి లెక్కలు అనుకున్నారా? నా లెక్కలు 6 ప్యాక్ ఉన్న సింహంరా. తీసుకోకు. ఈ పుచ్చకాయని స్లైస్ చేసి పారే. ఎవయో నీ పేరు మాత్రమే తిరుపతి. మా వాడి ఒంటి మీద తిరుపతి మెట్లే ఉన్నాయి. వీలైతే మీ వాడిని ఎక్కమను లేదా దిగి పారిపోమను. మసాజ్ చేస్తాడేంటి? మనిషిని తీసుకురమ్మంటే మర్రి చెట్టు తీసుకొచ్చా. అలాగే కమాన్ అంతే. వాడిని వదలుకో. కమాన్ లెక్కలు. లే లెక్కలు లే లెక్కలు లే.
ఏయ్, అక్కడ ఏం చేసావు? 6 ప్యాక్ 2 రోజులుగా భోజనం లేదు, చెవులో చలనం లేదు. 6 ప్యాక్ పెట్టుకునే మొహం చూడు, ఈడికి పోయి బిల్డప్ ఇచ్చాను సింహం అంట. నెక్స్ట్ నువ్వే పా. సార్ నమస్తే సార్. ఏం ప్రాబ్లం లేదు సార్, పోటీ భలే సరదాగానే పోతాంది. కొట్లాట్లా అలాంటిదేం లేదు సార్, స్మూత్ గానే పోతాను సార్. నేను ఇక్కడే ఉన్నాను సార్, నేను చూసుకుంటాను. సూపర్. మీలో మగాళ్ళే లేరా? పోరా కొంచెం దిగుతో. ఏంట్రా మగాళ్ళెవరూ లేరా? ఈడు సాలే. ఈ పోటీలో గెలిచే వాళ్లకే సంతాన్ విన్నాను. నా ఊరి కోసం, నా కోసం మీరు ఈ పోటీలో ఓడిపోవాలి. అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను. రా వెళ్ళిపోదాం. ఈ విజయ సింహాద్రిపురం వాళ్ళదే కాదు, పులివెందుల వాళ్ళది కూడా.
ఈ రోజు నుంచి 1వ నెంబర్ నుండి 75వ నెంబర్ వరకు సింహాద్రిపురం వాళ్ళు, అదేవిధంగా 76 నుంచి 150 నెంబర్ వరకు పులివెందుల వాళ్ళు షాపులు పెట్టుకోవచ్చు. ఈ సంతలో పులివెందుల వాళ్ళకు కూడా చోటు ఉంది. నా కోసం ఓడిపోవాలని అనిపించలేదు కదా, కానీ ఇప్పుడే నిన్ను నమ్ముతున్నాను. నా కోసం ఓడిపోయి ఉంటే నిన్ను నమ్మేదాన్ని కాదు. 2 రోజులకి మంచి చేయాలనుకున్నావే, ఇప్పుడు నీ మీద నమ్మకం వచ్చింది, పూర్తిగా నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చిందంటే ఏంటండి అర్థం? అందులో 1000 అర్థాలున్నాయి. అందులో 4 చెప్పొచ్చుగా. అభిమానం అనొచ్చు, ఇష్టం అనొచ్చు, నచ్చింది అనొచ్చు, అని అంటున్నారు, కానీ నాకు కావాల్సింది చెప్పట్లేదే. ఎనివే, కంగ్రాచులేషన్స్. ఇది నా కూతురు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఆయన కూతుర్ని ఆయన తీసుకుపోతున్నప్పుడు మనం ఏం చేయగలం బాబు? ఏం లేదన్నా, దాని పద్ధతి ఏం బాలేదు. ఇంతవరకు నువ్వు పెంచింది చాలు. తను నా కూతురు. వద్దని ఆనాడే వదిలేసి వెళ్ళిపోయాడుగా. అవునే, ఆనాడు వద్దని వదిలేసినా, కానీ ఇవాళ కావాలి. నువ్వు పోయి నుంచి. నేను పోనండి, నా కూతురిని పిలవండి, తనతో మాట్లాడాలి. నోరు ముసుగులు పోవే. ఆ మాట నా కూతురిని చెప్పాలండి. ఏంటి మాటి మాటికి కూతురు అంటున్నావు? నువ్వు ఈయన పక్కలో పడుకుని కన్నావా? అది ఈయన కూతురు. దాన్ని ఎప్పుడు ఎవరికిచ్చి పెళ్లి చేయాలో ఈయనకు బాగా తెలుసు. అర్థమైందా? ఇకపై నా కూతురు అని నా ఇంటి ముందుకొచ్చావో మూతి పళ్ళు రాలిపోతాయి. తప్పకుండా నా కూతురు అక్కడ ప్రశాంతంగా ఉండదు రాజా. నా కూతురు నాకు కావాలి. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. లెక్కలో సింహాద్రిపురం సూపర్ కింగ్ ఆపరేషన్ స్టార్ట్. వేసుకోవయ్యా. లెక్కలో రాజా, నువ్వు చల్లగా ఉండాలి. ఇది ఎంత? 5,000 రూపాయలు. ఇంత మైకురాలు అని తెలుసుంటే పాత 500 ఇచ్చేవాడిని. ఇప్పుడు ఎందుకు ఆ లుక్కు? మీకు వేశారు కదా దండ. రాజా, ఫస్ట్ టైం ఫాదర్ ఇలా ఇంటి లోపలికి వెళ్తున్నారు. కుడికాలు పెట్టి వెళ్ళండి. ఇదేమన్నా లెఫ్ట్ లెగ్? అయ్యో సారీ. రే మాలతి, జీవితంలో మొదటిసారి వేశారు రాజా. చెప్పనా అన్నా? అన్నా నువ్వేనా చెప్పన్నా? రాయ్, ఏందిరా గుసగుసలు? ఈ మధ్య పనిలో చేరిన తమ్ముడు మీతో ఏదో చెప్పాలట. ఎంతైనా ఆయన మన ఊరికి రాజు. గట్టిగా చెప్పావరా? ఎంతైనా ఆయన మన ఊరికి రాజు. కనీసం ఆయనకైనా ఓ కుర్చీ వేయొచ్చుగా. కరెక్ట్. నేను అడగాల్సింది వాడు అడిగేసాడే అనుకున్నాను. నేను తినాల్సింది వాడే తినేసాడు. ఎవరా రాజా? ఎవరా రాజా? ఈడ నేనేరా రాజా? నరసింహరి పిట్ట అంత సినిమా లేదు. అక్కడ పైన చూడు, ఉయ్యాలను ఓడదీసి మూలన పడేశారు. వాళ్ళు కూడా తప్పకుండా సినిమా చూసుంటారు. అర్జెంట్ గా ఉతికించు. ఏందయ్యా ఇన్స్పెక్టర్, నాకు చాలా అవమానంగా ఉంది. నా కూతుర్ని నేను హింసిస్తారా? బతుకుందా లేదా అని చూడడానికి ఊరిని వెంట పెట్టుకుని వస్తావా? వచ్చేశారు కదా, ఒక్కసారి చూసి పోని. లెక్కలు
కాఫీ తీసుకోరా. అక్కడ ఉంటే కదా. అంటే లక్ష్మి కాఫీ ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ మేమంతా బీపీ వచ్చి చస్తున్నాం, మీకు కాఫీ కావాల్సి వచ్చిందా? ఆ కప్పులోంచి చెయ్యి తీరు రాజా. రాయ్ కుర్చీ వేయరా. కూసోమ్మా. పర్వాలేదు. పర్వాలేదమ్మా, కూర్చో, చూసి వెళ్తారులే. అమ్మా లక్ష్మి, నేను ఇక్కడ బంధించుంచినట్టు హింస పెడుతున్నట్టు వీళ్ళందరూ మీ నాన్న మీద కంప్లైంట్ ఇచ్చారు. మీ నాన్నని అడిగితే నిన్ను అడగమంటున్నారు. నువ్వు ఇక్కడ సంతోషంగానే ఉన్నావా? నువ్వు ఇష్టపడే ఉన్నావా? లేక నేనెవరైనా నిర్బంధించారా? దాచుకుంటే చెప్పు, నేను యాక్షన్ తీసుకుంటా. నువ్వేం చెప్పదలుచుకున్నా ధైర్యంగా చెప్పు, భయపడకు. నేనెందుకు సార్ భయపడాలి? నాకిక్కడ ఏ ప్రాబ్లం లేదు. నేనిక్కడ ఇష్టపడే ఉంటున్నాను. ఏమా లక్ష్మి, అందరినీ మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదమ్మా. ఆ రోజు అంతమంది మధ్యలో ఊరే చూస్తుండగా మా అమ్మకి అక్రమ సంబంధం అంటగట్టగానే ఆత్మహత్య చేసుకుంది. కానీ ఈ రోజు తనే నా కూతురిని అందరితోనూ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇన్నేళ్లగా మా అమ్మ మీద ఉన్న చెడ్డ పేరుని పోగొట్టారు. దేనికోసం ఉన్నా ఇంకొన్నాళ్ళు ఇక్కడ ఉండాలనిపిస్తుంది. నాకే ఇబ్బంది లేదు, నేను బానే ఉన్నాను. చెల్లెళ్ళని బాగా చూసుకోండమ్మా. నేను త్వరలోనే వచ్చేస్తాను. ఇన్నారా అయ్యా, ఇన్నారా? అయితే ఇంకా నోరు అప్పగించుకుని చూస్తారేంటి? ఏ ఇన్స్పెక్టర్, పొమ్మను అయ్యా, పొమ్మను. బయలుదేరండి. రాజా, మనం ఏమన్నా ఉంటే బయట మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. నేను తనతో విడిగా మాట్లాడాలి. విడిగా మాట్లాడాలా? విడిగా మాట్లాడక నువ్వేమైనా పెళ్లి చూపులు చూడడానికి వచ్చావా? కాదు, అర్జున్ రెడ్డి చూడడానికి వచ్చా. పొమ్మలు అందరినీ. రేయ్, పిల్లని చూశారు కదయ్యా, ఇంకేంటి? పోండి పోండి పోండి. మాట్లాడుతున్నాగా, రెచ్చిపోతావే, తగ్గమ్మా. అరవకండి అయ్యా, ఆపండి ఆపండి. కూర్చోడానికి చోటిస్తే పడుకోడానికి చాపడిగాడంట. చాపని అందరి ముందు ఇక్కడే వేయమంటాను. ఏదైనా సరే అందరూ వింటుండగా ఇక్కడే మాట్లాడమను. విడిగా తీసుకెళ్లి మాట్లాడడం కుదరదు. ఆవిడ అంతగా చెప్తుంది కదా, మీరు చెప్పాల్సిన ధైర్యంగా చెప్పండి రాజా. లక్ష్మి, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? మాట వినండి అయ్యా, ఊరుకోండి ఊరుకోండి ఊరుకోండి. చెప్పండి మీకే, అవసరంగా గొడవ చేయకండి. ఊరుకోబెట్టుండే, ఊరుకోండి. ఎందుకలా అరుస్తారు? సైలెన్స్ సైలెన్స్. కమలాకర్ సార్, వాళ్ళంతా సైలెంట్ గానే ఉన్నారు. యూ ఓన్లీ షౌటింగ్. అయ్యో అన్నా, ఓ 5 నిమిషాలన్నా. మన పాప చెప్పే సమాధానంలోనే ఉంది. ఆ తర్వాత ఒక్కడు కూడా ఇంట్లో అడుగు పెట్టాడు. అంతకు మించి ఏమైనా జరిగితే నేను చూసుకుంటాను. అమ్మ, నువ్వు చెప్పమ్మా. ఏదైనా సరే మా నాన్నతో మాట్లాడుకోండి. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. డుమ్మా. పరా. హే జమున, రా. ఫోన్ చేస్తే ఫోన్ రీచ్ అవ్వట్లేదు. పెద్దిల్లు వసతి రాగానే మనిషే మారిపోయావు. ఇంటి చుట్టూ కెమెరాలున్నాయి, రా. ఏమైంది చెప్పు. ఇంటి చుట్టూ కెమెరాలున్నాయి. ఈ రూమ్ తప్ప మిగతా అన్ని చోట్ల కెమెరాలున్నాయి. నన్ను ఇంచు పై ఇంచుగా గమనిస్తున్నారు. నేనేమాత్రం సంతోషంగా లేను. అంతమంది నన్ను చూడ్డానికి వస్తున్నట్టు నాకు తెలీదు. వాళ్ళతో మాట్లాడి అమ్మతో వెళ్ళిపోదామని అనుకున్నాను. ఆగు, నేనిప్పుడు ఏం చెప్పమంటున్నానో కిందకొచ్చి అదే చెప్పాలి. కాదని తెలివిగా ఆలోచించి ఏదైనా చేశావో నీ చెల్లెళ్ళిద్దరూ ఎరైపోతారు. ఎవడే వాడు? వాడు నాకు తండ్రా? నా 3వ ఏటి నుంచి డైలీ ఇదే దారిలో స్కూల్కి వెళ్తున్నాను, వస్తున్నాను. ఒక్కరోజు, కనీసం ఒక్కరోజు నన్ను పిలిచి ఏంటి ఎలా ఉన్నావని ఏనాడు అడగలేదు. దీపావళికి పండక్కి ఒక్క జత బట్టలు కొనివ్వలేదు. నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడగలేదు. నన్ను పట్టించుకొని వాడిని నేను తండ్రిగా ఎలా ఒప్పుకోగలను? ఇలాంటి వాడి వల్ల తల్లైనందుకు మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది. నేను మారిపోయానని నువ్వు నమ్మేశావు కదా. నేను నమ్మలేదు లెక్కలో. తన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట అబద్ధం. కానీ తన కళ్ళు నిజం చెప్పాయి.
తను నన్ను ప్రేమిస్తోంది. నేను సీమరాజాని ప్రేమిస్తున్నానన్న ఒకే కారణానికి నన్ను కూతురిని ఒప్పుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు. తను ప్రేమిస్తుందంటే మరి ఎందుకని మా నాన్నతో మాట్లాడండి అనాలి? ఏదైనా సరే మా నాన్నతో మాట్లాడుకోండి. నేను మా నాన్న అని చెప్పింది గాలి కృష్ణయ్యని కాదు, మా నాన్నని, నన్ను పెంచిన మా నాన్నని. ఈ లోకమే తల్లకిందులైనా నా కూతురు మిమ్మల్ని ఇష్టపడుతుంది, మిమ్మల్ని ప్రేమిస్తుంది. లక్ష్మి, నేను మాట చెప్పనా? నువ్వెవరిని ప్రేమిస్తున్నావో వాళ్ళని మనసులో తలుచుకుని ఓ 10 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చో. 5వ నిమిషానికి నీ బాధలన్నీ పోతాయి. 6వ నిమిషానికి నీ మనసులోని భారం దిగుతుంది. 7వ నిమిషం నీ బుగ్గలు ఎర్రబడతాయి. 10వ నిమిషం నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాడే నీ కళ్ళ ముందుంటాడు. ఎల్లో కలర్ ఎక్కడుంది? రే, ఏంట్రా పొద్దున్నే పెయింట్ బ్రష్ తో ఏం చేస్తున్నా? చూస్తే తెలియట్లా. ముఖ్యమైన పని మీద ఉన్నాను నాన్న. అంతకన్నా ముఖ్యమైన పని మీద రిజిస్టర్ ఆఫీస్ కు పోవాలే, నాతో రా. నాన్నో, నేను అంతకన్నా ముఖ్యమైన పనిలో ఉన్నాను. నువ్వు వెళ్ళు. ఎరా, నీకింకా ఎప్పటికి బాధ్యత వస్తుందిరా? ఉండేంత వరకు ఆడు బాగుపడ్డు. నమస్తే రాజా. ఎందుకని ఇంత అర్జెంట్ గా బోర్డు మెంబర్స్ రమ్మన్నారు? మీరు నా కోసం ఒక ముఖ్యమైన పని చేయాలి. ఏం చెయ్యాలి రాజా? మనం అమ్మాయిని ఎత్తుకురావడానికి పులివెందులోకి టెర్రర్ గా ఎంటర్ అవ్వాలి. వెరీ గుడ్. సూపర్ రాజా. పోకిరి మహేష్ లో టీచర్ కిడ్నాప్ చేస్తున్నాం, జీప్ లో పడేసి రాజా. అత్తారింటికి దారిలో పవర్ స్టార్ లా అమ్మాయిని ఎత్తుకు చేద్దాం. ఇదిగో స్వామి, అదంతా టాప్ రూట్. మనం మన రూట్ లో వెళ్దాం. ఇది చిత్తూరు రూటా? కాదు, ఇది వేరే రూట్. లెక్కలో మనకుండనే ఉందిగా గెటప్. అరే పొండరాజా, ఒకసారి వేస్తే గెటప్ గాని ప్రతిసారి గెటప్ గెటప్ అంటే ఈయన గారు దశావతారం కమల్ హాసన్ గెటప్ వేసుకుని చించేస్తారు. గెటప్ వేసుకుపోయేది మనం కాదు, వేరొకరు. వేరొకరా? వెయిట్ అండ్ సీ. ఎవరా గెస్ట్ రోల్? ఇది చిరుత కాదు, మన టైగర్. ఏంటిది మన టైగరా? ఆగండి, కన్ఫర్మ్ చేసుకుంటాను. మరే మన టైగరే. ఓకే గాయ్స్, ఇది కొంచెం సీరియస్ గేమ్. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మన టైగర్ ని చిరుతల పులివెందుల్లోకి వదలబోతున్నాం. అప్పుడు అయ్యా చిరుత, అమ్మా చిరుత అని అందరూ నమ్మేలా చేయడం నీ బాధ్యత. మన టైగర్ అక్కడున్న వాళ్ళు ఎవరి చేతికి చిక్కకుండా చూసుకోవడం నీ బాధ్యత. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని గాలి కృష్ణ ఇంట్లోకి దూరి టీచర్ ఎత్తుకొచ్చే బాధ్యత నాదే. హౌ ఇస్ ఇట్? ఆశం ఆశం. బట్ మన టైగర్ మురిగి అందరినీ బుక్ చేసిందంటే దానికి ఆ ట్రైనింగ్ కూడా ఇచ్చాను, కావాలంటే చెక్ చేసుకో. ఇప్పుడే చెక్ చేద్దాం. ఓకే గాయ్స్, మీ అందరికీ మన ప్లాన్ క్లియర్ గా ఉందనుకుంటా. ఎవరికి ఏ డౌట్ లేదుగా? రాజా, ఒక స్మాల్ డౌట్. నీకు డౌట్ కూడా స్మాలేనా? ఏంటది? అయ్యా చిరుత నరవాలా లేక అమ్మ చిరుత నరవాలా? వావ్, వాట్ ఎ బ్రిలియంట్. కమ్ హియర్ చైల్డ్. అలాగే కంటిన్యూ అయిపో. అమ్మ చిరుత ఊర్లో చిరుత చేస్తానా? చెప్పనా? ఎక్కడ చచ్చారా? మేము కింద వీధిలో పరిగెత్తుకుంటూ వస్తున్నామన్నా. నేను రాజా పై వీధిలో టైగర్ ని తరువుకుంటూ వస్తున్నాం. మీరు మధ్యలో ఉన్న గాలి కృష్ణ ఇంటికి వచ్చేయండి. వెళ్ళండ్రా, గాలి కృష్ణ ఇంటికి వెళ్ళండ్రా. వెళ్ళండి, ఫాలో మీ. తళుకు మెళుకు కసకు. లెక్కలో ఇటు. చిరుతగాని ఏడికి వచ్చిందనుకో, దాన్ని ఏళ్ళ వేసేద్దాం. లెక్కలో నేను లవరం చూడడానికి వెళ్తున్నాను. నలుగురు వచ్చి నిన్ను చావగొట్టి అడిగినా నేను వెళ్ళిన విషయం చెప్పకూడదు. నలుగురేంటి రాజా? నాగ చైతన్యం వచ్చి అడిగినా నేను నోరు విప్పను. ఆశ్రమరకాయే. పులివెందుల ఊరి ప్రజలకు హెచ్చరిక. ఊళ్ళోకి చిరుత ప్రవేశించింది. ఇల్లు వదిలి ఎవరూ బయటకు రావద్దని అడవి శాఖ తరపున కోరుకుంటున్నాం. మన్యం పులినిరా. వీడి గంట మన టైగర్ పడితే దానికి పిండం పెట్టకుండా వదిలిపెట్టడే.
అయ్యో పోలీస్ సార్ అది చిరుత కాదు టైగర్. ఫారెస్ట్ ఆఫీసర్ పోలీస్ అంటున్నావు, చిరుతని టైగర్ అంటున్నావు. నా 30 ఏళ్ల సర్వీసులో చిరుత ఏదో టైగర్ ఏదో నాకు తెలీదా ఏంటి? నీకు కుక్కకి చిరుతకే తేడా తెలియట్లేదు. వాయిస్ మారుతుంది. రారా బంగారం, రారా బంగారం. బాబు ఇదెవరు సార్? చిరుత సార్. కొట్టింది. తాళాన్ని కనిపెట్టింది ఇంగ్లీష్ వాడు కావచ్చు, కానీ ఈ హెయిర్ పిన్ తో తెరవచ్చని కనిపెట్టింది మన తెలుగోడు. 2 minutes. ఇంగ్లీష్ వాడు అది విన్నా చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నా. నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను కదా. అయ్యో చిరుత. అది చిరుత కాదు, టైగర్. అయ్యో అది చిరుతే. నీకు నిజం చెప్పనా, నిన్ను చూడ్డానికి ప్లాన్ వేసి మా టైగర్ కి మేమే చిరుతలా వేషం వేశాం. కాదు కాదు, అయ్యో అది నిజంగానే చిరుతే. అయ్యో నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పను? హే టైగర్, రాణి భయపడుతోంది కదా, నా చిట్టి కదా, అయ్యో, నా వెళ్ళకు, బుజ్జి వెళ్ళకు. కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఏమైంది? చిరుత వెళ్ళి 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడే ఉంటా. నీళ్ళు నీళ్ళు. కుక్కకి టైగర్ పేరు పెట్టడం బాగుంది, దానికి టైగర్ వేషం వేయొచ్చా? అది నిజమైన టైగర్ తీసుకొచ్చింది. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అమ్మయ్యా నీళ్ళు నీళ్ళు. అయ్యో అబ్బా అయ్యో. నువ్వా? నేనేరా. కారణం లేకుండా పైకి ఎక్కడే? కారణం ఉంది, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమ్మా. ఎక్కడ చూడమంటున్నాడు? ఇప్పుడేం చేస్తావు? అరవకురా, అరవకురా, మీద దూకేస్తుంది. అరవకురా, అరవకురా, రేయ్, అరిచి రాయితో కొడతా జాగ్రత్త. పరిగెత్తిరా, పరిగెత్తి పైకి వచ్చేస్తుందిరా. రేయ్, నా మాట విని సరెండర్ అయిపో, సరెండర్ అయిపో, సరెండర్ అయిపో. చేతులెత్తు, చేతులెత్తు, చేతులు ఊపకరా. చేతులు ఎత్తే చిరతగా నచ్చదు. భయపడకు, నేను ఇక్కడే ఉన్నానుగా. కూర్చో కూర్చో కూర్చో. ఇంట్లో చూస్తేనే నాకు 4 రోజులు నిద్ర పట్టదు. ఈ దగ్గర నుంచి చూస్తుంది. వచ్చపోయి సారీ చిరుత గారు, భయంతో పంపు వీక్ అయ్యి ట్యాబ్ లీక్ అయిపోయింది. మిమ్మల్ని ఇంత దగ్గరలో చూసిన తర్వాత నేను వచ్చ కూడా పోయకపోతే ఏం మర్యాద ఉంటుంది? రేయ్, ఎందుకురా పసిపిల్లల భయపడుతున్నావు? ఇదే నేనైతే ఈ పాటికి తండ్రి తరిమేసి ఉండేవాడిని. అయ్యో చిరుత సార్, వాడు బాగా ఓవర్గా మాట్లాడుతున్నాడు. మీరు పైకి వెళ్ళి టిఫిన్ చేసి వస్తే నేను లంచ్కి రెడీగా ఉంటాను. లెక్కలు లెక్కలు, కొంచెం ఎడం చేతి వైపు తిరుగు, ఎడం చేతి వైపు. ఎందుకురా? నేను వీడియో తీసి ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ లో పెట్టి లైక్స్ తీసుకొని మేము ఫేమస్ అవుద్దాం. మరి ఏరా, యాక్సిడెంట్ అయిన వాడిని, పులికి దొరికిపోయిన వాడిని కాపాడడం మానేసి ఇలా వీడియోలు తీసి లైకులు తెచ్చుకోవాలని చూస్తున్నావు. నీకు మనస్సాక్షి ఉందా? వాసన వరకాయ. రా వెళ్ళిపోదాం. నేను నీతో ఇప్పుడు రాలేను. అలా రావాలనుకుంటే ఎప్పుడో వచ్చేదాన్ని. ఈ ఇల్లు వదిలి నీతో పాటు వచ్చేస్తే మా అమ్మ, నాన్న, చెల్లెళ్ళని కాళీశ్వరి ఊరికే వదిలిపెట్టదు. రాజా, మన లెక్కలు చిరుతకు దొరికిపోయాడు రాజా. వెళ్ళు, నాకేం కాదు. గో బ్యాక్ చిరుత, గో బ్యాక్. ఈ లోకమే నిన్ను ఎదిరించిన, పరిస్థితులన్నీ నువ్వు ఓడావు ఓడావు అని వెక్కిరించిన, నేనున్నంత వరకు ఎవ్వరు ఎక్కడ ఎప్పుడు నిన్ను చంపలేరు. లెక్కలు. రాజా 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 రాజా, నన్ను చూసి గురి పెట్టండి. ఎందుకు లెక్కలు? అప్పుడే కదా చిరుత చస్తుంది. అయితే ఇప్పుడు నేను గురి చిరుతకు పెట్టాల్సిందే. అమ్మా. హలో, నేను ఫారెస్ట్ ఆఫీసర్. నేను జులై ఆఫీసర్. నైస్ మీటింగ్ యూ. గుడ్. నా తుపాకీకి లైసెన్స్ ఉంది, నేనే షూట్ చేస్తాను. నా తుపాకీ ఆధార్ కార్డు ఉంది, నేనే షూట్ చేస్తా. నో, నేనే షూట్ చేస్తాను. నో, నేనే షూట్ చేస్తా. నేను మన్యం పులిని, నేనే షూట్ చేస్తాను. నేను సింహాద్రిపురం సింహాన్ని, నేనే షూట్ చేస్తా. ఇక్కడ ఉన్నది చిరుత పులిరా. సింహం పులో ఎవడో ఒకటి చంపండిరా. చిరుతని షూట్ చేసా. హలో బ్రదర్, చిరుతని షూట్ చేసింది నేను బ్రదర్. చిరుతని షూట్ చేసింది నేను.
రాజా చిరుతను షూట్ చేసి ఆ చిరుతను ఇప్పుడు ఇవ్వరు, అందరూ ఫోటోలు దిగాకే ఇస్తారు. అది కాదు రాజా, నేను చిరుతను షూట్ చేసి టైం అవుతోంది. రాజా చిరుతను షూట్ ఏంటి ఉషు ఉషు అంటారు? ఇప్పుడు మీకేం తెలియాలి? చిరుతను మీరు షూట్ చేశారా నేను షూట్ చేశానని? అంతేగా. మీ తుపాకీలో ఉన్నది తోట, నా తుపాకీలో ఉన్నది మొత్తం ఇంజెక్షన్. ఇంకొక నిమిషంలో అది లేస్తే నేను షూట్ చేసినట్టు, లేదంటే నువ్వు షూట్ చేసినట్టు. పందెమా? బాగా చూసుకో. ఇది పిల్ల చిరుత, నేను నల్ల చిరుత, కానీ చాలా పెద్ద చిరుత. అయిపోయాడు. ఈ రోజు మన లెక్కలకి భూమి మీద నూకలు చెల్లిపోయాయి. హలో ఎక్స్క్యూజ్ మీ. నువ్వు చచ్చావు కదా, ఇంకా తోకాడిస్తావేంటి? సైలెంట్ గా ఉండు. ఇంకా చావలేదా? అయ్యో చిరుత చిరుత వామ్మో! ఆపండయ్యా, నోటికొచ్చినట్టు వాగుతున్నారు. ఇక్కడంతా మీ ఇష్ట రాజ్యమేనా? ఇరా సాంబయ్య, నీకేమైందిరా? మన ఊళ్ళో బాగా వ్యవసాయం చేస్తున్నవాడివి నువ్వెందుకు వచ్చావు? ఇరా తిమ్మనా, నువ్వునా? మీ నాన్న జొన్న వరి అంటూ ఏడాదికి 3 కోతలు కోసేవాడు, నువ్వు రావచ్చా? ఇలా చూడండియ్యా, మా ముత్తాతలు ఈ భూమిని 5 ఎకరాలు చొప్పున ఒక్కొక్కరి పేరున రాసిచ్చింది అందరూ సంతోషంగా వ్యవసాయం చేసుకుంటారనే. అటువంటి భూముల్ని అమ్మేస్తారని వచ్చి నిల్చున్నారే, మీకు కొంచెమైనా మనస్సాక్షుద్దా? ఏందిరా గొడవ? బావా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టే సమయానికి సింహాద్రిపురం రాజా వచ్చి అడ్డుపడుతున్నాడు. రాజుగారు అంతగా చెప్తున్నారుగా, కొంచెమన్నా ఆలోచించండి రా. ఏంది రాజా? ఏ ఊరికి రాజు? ఈయన గారు ఇంగ్లాండ్కి రాజా లేదా ఇటలీకి రాజా? రాజంట రాజు. అమాయక ప్రజలందరినీ పోగు చేసి వాళ్ళకింత కూడు పెట్టి యుద్ధానికి పంపి పిరికోళ్ళలా చాటగా నుంచి చూసేవాళ్ళగా మీరు. చూడు కృష్ణయ్య, చరిత్ర తెలియకుండా మాట్లాడుకో. ఈ గాలి కృష్ణయ్యకి చరిత్ర భూగోళం అంతా తెలుసు. 1952లో జమీన్ నిషేధం చట్టం కింద మీ ఆస్తులన్నీ లాక్కున్నప్పుడు ఉన్నట్టుండి ప్రజలందరినీ పిలిపించి 5 ఎకరాల చొప్పున అందరికీ పంచిపెట్టారు. మీరు మనస్ఫూర్తిగా ఇచ్చారా ఏంటి? ఓ అదన్నమాట సంగతి. ఏదో పెద్ద మేమే ఇచ్చాం, మేమే దానం చేసాం, మేమే పీకామంటూ ఈ రోజు వరకు గొప్పలు చెప్పుకుంటున్నారు. పరువు పోయిన తర్వాత పల్లకి ఎందుకు? కాని మహారాజుకి పట్టాభిషేకమే. మర్యాదగా మాట్లాడు. మా అక్కని పేరు పెట్టి పిలుస్తావా? అరే ఏందయ్యా, చిన్న పిల్లాడిని కొడితే నువ్వు పెద్ద తోప. ఆపండి రాజా. పొలాన్నిచ్చి అమ్మొద్దు అమ్మొద్దు అంటే ఏంటి అర్థం? మేము దాన్ని అమ్ముతాం లేదా తాగట్టు పెట్టుకుని తింటాం. అడిగేదానికి మీరెవరు? వచ్చే నెల నా కూతురికి పెళ్లి 10 లక్షల రూపాయలు కావాలి, మీరిస్తారా? లేక ఇచ్చే స్తోమత మీకుందా? చెయ్యి తీయవయ్యా. వీడి భూములు ఇచ్చి అమ్మొద్దు అమ్మొద్దు అంటే మమ్మల్ని ఏం చేయమంటారు? రాయే, ఈయన మనల్ని బతకనివ్వడు చావనివ్వడు. జరగవయ్యా. మేము కష్టపడుతున్నామని తెలిసి పెద్ద మనసుతో మా స్థలాలను అమ్మిపెట్టడానికి వచ్చాడు. మీరు అడ్డుపడకండి అయ్యా. నాకడానికే గతి లేని కుక్క నడిజాములో ఎముకల్ని మెతుకుందట. హాస్పిటల్ పోదాం. నా కొడుకుని రమ్మను. రాజా ముందు హాస్పిటల్ పోదాం. రండి రాజా. నా కొడుకుని చూడాలి, వెంటనే రమ్మను. నేను రాను, నా కొడుకుని చూడాలి. వచ్చేసాడు, చూసేసాను. రాజా రాజా మీరు దగ్గరికి పోవద్దండి రాజా. చూడకండి రాజా, నా మాట వినండి రాజా. అంతఃపురానికి కాబోయే రాజు మీరు. శవాన్ని చూడకూడదు. అది శవం కాదయ్యా, మా నాన్న. తాతయ్య, నన్ను ఆశీర్వదించండి.
ఏంటి తాతయ్య, నేను ఆశీర్వదించమనేగా అడిగాను. తాతయ్య, మీ నాన్న ఎలా చచ్చాడు రా? ఎలా చచ్చాడు? హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడా? మాట పడి అవమానపడి చచ్చాడు రా. ఈ అంతఃపురంలో సింహాద్రిపుర సంస్థానానికి మీ నాన్న 32వ రాజు. మన పరంపరలో యుద్ధంలో పోయిన వాళ్ళు ఉన్నారు, పోటీలో పోయిన వాళ్ళు ఉన్నారు, ద్రోహం వల్ల పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు అవమాన పాలై చనిపోలేదురా. మీ నాన్న మాత్రమే అవమానానికి గురై చనిపోయాడు. ఎవర్రా? ఎవరి స్థలాల్ని ఎవరు ఆక్రమించారు? ఏ ప్రజల్ని ఎవరు మోసం చేసి తీసుకున్నారు? ఈ చుట్టుపక్కల ఉన్న 85,000 ఎకరాల పొలం ఊరికే వచ్చిందనుకుంటున్నావా? 9 శతాబ్దాలుగా ఏ విదేశీయుణ్ణి ప్రవేశించనివ్వకుండా కాపాడుకున్న అంతఃపురం. నిన్ను నువ్వే రాజు అనుకుంటూ ఊర్లో తిరుగుతున్నావే, నువ్వొక రాజువేనా? నువ్వు రాజువా? డమ్మీ రాజువి. రాజంటే ఎవరో తెలుసా? రాజంటే ఎలా ఉండాలో తెలుసా? వలయ వీరుడు నరసింహరాయ మహారాజులో ఉండాలి. ఇదేమిటో తెలుసారా? వలయ ఖడ్గం. ఏ రోజైనా దీన్ని ముట్టుకుని చూసావా? వలయ ఖడ్గాన్ని విసరడం తెలియాలి, అది తిరిగి వస్తే పట్టుకోవడం తెలియాలి. వలయ ఖడ్గ విద్యలో వీరుడు. మా తాతలకు తాత, ఆ తాతలకు తాత, నాకు ముత్తాత, నీ ముత్తాతకు తాత. వలయ వీరుడు నరసింహరాయ మహారాజు. అది 14వ శతాబ్దం మధ్యకాలం. అపరిచితులు ఆంధ్రదేశంలోకి అడుగుపెట్టని సమయం. గుర్తు తెలియని వ్యక్తులు గుడారాలు వేశారని తెలిసి ఆవేశంగా బయలుదేరి వెళ్లారు నరసింహరాయ మహారాజు. ఏ అనుమతి లేకుండా మన రాజ్యంలో అడుగు పెట్టడం గుండెల్లో గుణపాలు దించడంతో సమానం. అలా వచ్చిన వాళ్ళెవరూ ప్రాణాలతో తిరిగి వెళ్లకూడదనేది నరసింహరాయల వారి నిర్ణయం. విజయంతో తిరిగి వచ్చిన మహారాజు కోసం అంతఃపురంలో ఇంకొక శుభవార్త ఎదురు చూస్తోంది.
నా వీరుడిని పోలిన బిడ్డని నేను త్వరలో కంటాను. ఏ ఆ బిడ్డ నిన్ను పోలి ఉండకూడదా? ఆడు మగు వారు తమరిలా మన రాజ్యాన్ని కాపాడదరు. కాని ఆ ఆనందము సంతోషము కొద్ది రోజులు కూడా కొనసాగలేదు. రాయుల వారికి వందనాలు. చిత్తూరికి హొయసాల రాజవంశీయులు రావడానికి ముందు పాండ్యుల మధ్య అంతర్మథనం మొదలైన సమయం. ఢిల్లీని పరిపాలిస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరుని కైవసం చేసుకోవాలని మాలికాఫూర్ నాయకత్వంలో భారీ సేనను పంపాడు. చిత్తూరుని కైవసం చేసుకోవాలని బయలుదేరిన మాలికాఫూర్ కొంతమంది వీరులను గూఢచారులుగా పంపాడు. వాళ్లు సింహాద్రిపురంలో అడుగుపెట్టగా నరసింహరాయ మహారాజు ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. తప్పించుకున్న గుర్రం వెళ్లి సమాచారాన్ని అందించింది. రాజ్యం మీద దండెత్తడానికి ఉత్తరం నుంచి భారీ సైన్యంతో దొంగల ముఠా వచ్చింది. వారు చర్చించి పరిష్కరించుకోవడానికి సిద్ధంగా లేరు. ఏం చేద్దాం రాజా? మన బలయ ఖడ్గాను ఉపయోగించాల్సిన తరుణం ఇది. వచ్చిన వారు 40,000కు పైగా ఉంటారు, కానీ మన వద్ద 5,000 మంది వీరులే ఉన్నారు. 5,000ని తక్కువ చేసి మాట్లాడకు. మన దళంలో ఉన్న 5,000 మంది వలయ ఖడ్గ విద్య ఎరుగుదురు. ఒక వీరుడు కనీసం 5గురి మీద దాడి చేసినా మనం 25,000 మందిని హతమార్చగలం. ఇంకెందులకు సంశయం? క్షమించాలి మహారాణి, చివరికి తమరు చెప్పిన లెక్క ప్రకారం మన వీరులంతా మరణించి ఉంటారు. అప్పుడు మిగిలి ఉన్న వారి సైన్యం మన సంపద కోసం, స్త్రీల కోసం లోపలికి చొరబడుతుంది. చొరబడలేరు, చొరబడనివ్వను. రేపు జరగబోయే యుద్ధంలో మనం పన్నబోయే వ్యూహం శూల వ్యూహం. మనం ఎదిరించి పోరాడబోయేది భారీ సైన్యాన్ని తెలిసాక శూల వ్యూహాన్ని పన్నడమే ఉత్తమం. శూల వ్యూహంలో ఉండే 50 మంది వీరులు సామాన్య వీరులు కారు. వారు 5,000 మంది వీరులకి సమానమైన వారు, సామర్థ్యం కలవారు, లిప్త కాలంలో గాలిని చీల్చుకు వెళ్లగలిగే మెరుపు లాంటి వారు. మన జాతిని, పుడమని, ప్రజలని చివరి వరకు కాపాడే లక్ష్యంతో పోరాడే క్షత్రియులు. చేర చోళ పాండ్యులు ఎవరి వద్ద లేని దళం మన శూల వ్యూహ దళం. శూలవ్యూహ దళమనేది ఆత్మహత్యాదళంతో సమానం. శత్రుదళంలోకి చొరబడి వారి రక్షణా వ్యూహాన్ని విఫలం చేయడమే వీరి లక్ష్యం. ఆదియాంధ్రులు వేటాడడానికి ఉపయోగించిన ఆ వలయ ఖడ్గాన్ని మొట్టమొదటిసారిగా యుద్ధానికి ఉపయోగించింది మన నరసింహరాయ మహారాజే. वजीर आजम, तीर चलाने का हुक्म दो। तीर चलाओ।
मेरी ये 40,000 40,000 మంది సైనిక వీరుని లెక్క చేయకుండా రక్షణ వలయాన్ని దాటి నా దళంలోకి చొరబడి ధైర్యంగా నా కంఠం మీద కత్తి పెట్టావు. నా దళం నిన్ను నలిపి పారేయడానికి క్షణిక కాలం కూడా పట్టదు. నువ్వు చిటిక వేసేలోగా నా వలయ ఖడ్గం నీ కంఠాన్ని ఖండించి వేస్తుంది. నా శరీరంలోంచి ఒక రక్తపు బొట్టు కారినా కూడా నా సైనిక వీరులు నిన్ను నీ దేశ ప్రజల్ని అంతం చేసేస్తారు. నాయకుడు లేక నీ దళం నా రాజ్యాన్ని దోచుకోవడంలో నీకేమిటి లాభం? నీకేమిటి లాభం? నా కంఠం మీద కత్తి పెట్టిన మరుక్షణమే నన్ను అంతం చేసి ఉండొచ్చు కదా. నిన్నంతం చేయడం గెలవడం నా లక్ష్యం కాదు. నిన్ను నా రాజ్యం నుంచి తరిమి కొట్టడమే నా లక్ష్యం. ఆయుధాలను వెనుదీసుకోండి. दिल्ली से यहाँ तक पहुँचने में ఢిల్లీ నుంచి బయలుదేరి దాదాపు 6 మాసాలు కావస్తుంది. ఎన్నో ప్రదేశాలు దాటి వచ్చాను. కొందరు రాజులు శరణు కోరారు, కొందరు తప్పించుకు పారిపోయారు, మరికొందరు ప్రజలను యుద్ధానికి పంపి దాక్కున్నారు. కానీ ఆంధ్రుడు అయిన నువ్వు మాత్రమే ధైర్యంగా నా ముందుకొచ్చి నిలబడి. ప్రజల్ని కవచంలా ఉపయోగించుకునేవాడు రాజు కాదు, ఆ ప్రజలకి కవచంలా ఉండేవాడే రాజు. అర్ధచంద్రాకారంలో ఉన్న ఈ ఆయుధం పేరే వలయ ఖడ్గం. వలయ ఖడ్గం. నీ వలయ ఖడ్గాన్ని నాకిచ్చి నీ దేశాన్ని నువ్వే పరిపాలించుకో. నీ దేశాన్ని వదిలేయగలను, కానీ నా కంఠం మీద కత్తి పెట్టిన నిన్ను వదిలిపెట్టలే. పాండ్య రాజ్యం వైపు పయనిద్దాం. నమ్మక ద్రోహం నేను కని విని ఎరుగని ఆయుధం. నలభై 40,000 మంది వీరులతో 5,000 మంది తలపడ్డం ఒకెత్తైతే శూల వ్యూహంతో తలపడ్డం మాత్రం ఒకెత్తు. పరదేశీయుల్ని పరిపాలించడానికి అనుమతిస్తే మన సంప్రదాయం అంతమైపోతుంది. మన భాషని మనకి దూరం చేసి వాడి భాషని మన మీద రుద్దుతాడు. హక్కున చేరనివ్వం, ఎవ్వరిని హక్కున చేరనివ్వం. నేను మళ్ళీ వస్తాను. నా పుడమిని కాపాడుకుంటాను. స్థలాలను తన పేరుకు మార్చుకోబోతున్నాడు. రేపు వాడు వాటిని ఒక విదేశీ కంపెనీకి అమ్మేసి వెళ్లిపోతాడు. ఆనాడు ఆంగ్లేయులు వచ్చినట్టు ఈ రోజు ఇంకొకళ్ళు వస్తారా? ఆంధ్రుడి భూమి ఆంధ్రుడి దగ్గరే ఉండాలి.
నువ్వు బాధ్యత ఉన్నవాడివో లేనివాడివో నాకు తెలియదు, కానీ ఈ అంతఃపురానికి సంబంధించి నువ్వు రాజువి. నువ్వు చల్లగా ఉండాలి. ఏంటి చెప్పు. సార్ రేపు మార్నింగ్ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ సార్. ఆన్లైన్ పేమెంట్ కావడం వల్ల అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశాను సార్. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. రేపు మార్నింగ్ 10 గంటలకి నితిన్ మెహతా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తారు సార్. రాజా, రేపు ఉదయం 10 గంటలకల్లా రిజిస్ట్రేషన్ అంట. సింహాద్రిపురంలో ఉన్న 1500 ఎకరాల వ్యవసాయ భూములు వాళ్ళ పేరును మారబోతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? రిజిస్ట్రేషన్ జరగబోయేది రిజిస్టర్డ్ ఆఫీస్ లో కాదు. స్థలం అమ్మడానికి వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మన కళ్యాణ మండపంలో ఉంచు. అట్నే రిజిస్టర్ ఆఫీస్ అని కూడా మన కంట్రోల్లోకి తెచ్చిపెట్టుకో. రేపు ఎక్కడ ఎన్ని గంటలకి రిజిస్ట్రేషన్ అని నేను చెప్తాను. మనమేం చేయబోతున్నాం అనే దానికంటే శత్రువులు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుంటే చాలు. మనమేం చేయాలో అర్థం అవుతుంది. పో, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా. అలాగే రాజా. రాజా, అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సినిమా చూడడానికి ల్యాప్టాప్ అడుగుతున్నారే? నేను ఇంతవరకు నేను కొట్టలేదు కదా. లేదే. ఇప్పుడు నేనేం తప్పుగా అడిగానని? ల్యాప్టాప్ లో అందరూ సినిమాలాగా చూస్తారు. రండి. వాట్ హ్యాపెన్? సారీ సార్, నెట్వర్క్ ప్రాబ్లం. చాలా స్లోగా ఉంది. సార్ మీరు రిజిస్ట్రేషన్ మొదలెట్టండి సార్. సార్కి బోర్డు పనులుంటాయి. సార్, అందరికీ ఆన్లైన్ లో పేమెంట్ వచ్చిందన్న మెసేజ్ వచ్చిన తర్వాతే రిజిస్ట్రేషన్ పెట్టుకోగలం. ముందు నెట్వర్క్ సంగతి చూడండి. ఏంటయ్యా ఈ ఊళ్ళో టవర్ ఉందా లేదా? ఆల్ కంపెనీస్ నెట్వర్క్స్ ఆర్ అవైలబుల్ హియర్ సార్. అన్నా ఓసారి చూడన్నా. సీమరాజా నట్టుల్ని పీకేశాడు. ఏంటి ప్రాబ్లం? కృష్ణ, దిస్ ఇస్ 3000 crore ప్రాజెక్ట్. నాకు ఏ ప్రాబ్లం ఉండకూడదు. వాడు ఎవడో పిలు, మాట్లాడి చూద్దాం, లేదా ఫినిష్ చేద్దాం. కాల్ హిమ్. ఇంకా ఆలోచిస్తే వెంటే నా సేటు వాళ్ళ మనుషుల దగ్గర తుపాకులు ఉన్నాయి. తేడా వచ్చిందంటే కాల్ చేస్తారు. ధైర్యంగా పిలువాడిని. రాయ్, ఫోన్ చేసి రమ్మని చెప్పు. కానీ సిగ్నల్ లేదు కదా. పోయి పికప్ చేసుకురారా. ఏ రాళ్ళు రాలేదా? నేను పిలిచాను బావా. పికప్ కి బండి పంపిస్తేనే వస్తారట. ఏ మనసుమో ఉంది కదా. ఈ బండి కాదు, వాళ్ళు సేట్ వచ్చిన బండిలోనే వస్తారట. ఏంది? హెలికాప్టరా? అవును బావా. సీమ రాజా, వీడు సింగం లాంటి రాజా. సీమ రాజా, ప్రతి రంగంలోనూ రాజా. సీమ రాజా, వీడు సింగం లాంటి రాజా. సీమ రాజా, ప్రతి రంగంలోనూ రాజా. హలో, ఏంటి మ్యాన్? నీ ఏరియా డెవలప్ అవడం నీకు ఇష్టం లేదా? ఏ ప్లాన్ వచ్చినా ఏపీలో ప్రాబ్లం చేస్తారా? మీరెందుకు మ్యాన్ ప్రాబ్లం వచ్చే ప్లాన్ ని ఏపీకి తీసుకొస్తారు? ఆ రోజు మీ నాన్న చడ్డుపడ్డారు, ఈ రోజు మీరు చడ్డుపడుతున్నారు. మీకు ఇంకేం పని పట్టలేదా? ఈ ఊరికి మధ్య జరగడం మీకు ఇష్టం లేదా? ఎకరానికి 5 లక్షలు మీరు ఇస్తారా? గంజి తాగడానికి దిక్కులని జమీందారులు వీళ్ళు మీకు డబ్బులు ఇస్తారా? ఆపరా, ఎవర్రా గంజికి దిక్కులేని? ఏం జరిగినా సరే నా ప్రాణాలే పోయినా ఈ వ్యవసాయ భూములను అమ్మడానికి నేను ఒప్పుకోను. రే తప్పకుండా అమ్ముకోకుండా ఏం చేయమంటావా? జీవితాంతం మమ్మల్ని వ్యవసాయం చేయమంటావా?
మీరు ఏసీ రూమ్ లోను ఏసీ కార్ లోను కూర్చొని వాట్సాప్ లోను ఫేస్బుక్ లోను వ్యవసాయం చేయడానికి తేరగా చెప్తూ ఉంటారు. మా రైతులు ఎవడయ్యా పట్టించుకుంటున్నాడు? మా పిల్లల్ని బడికి పంపించలేకపోతున్నాం, చదివించలేకపోతున్నాం. రైతు బిడ్డకి పిల్లలు కూడా ఇవ్వట్లేదయ్యా. ఇదిగో వీడికి 40 ఏళ్ళు వచ్చాయి, ఇంకా పెళ్లి కాలేదు. రైతు పంచగట్టే కాలం పోయి గోచి కట్టే కాలం వచ్చిందయ్యా. అప్పో సొప్పో చేసి వ్యవసాయం చేద్దామంటే వర్షము లేదు, నీళ్లు లేవు. అంతా నష్టపోయి నడి రోడ్డు మీద నిలబడితే అన్నం తింటున్నావా, పీ తింటున్నావా అని అడుగుతాడయ్యా బ్యాంకోడు. ఊరికే తిండి పెట్టిన రైతు కుటుంబం ఈ రోజు ఒక్క పూట కూటికి రేషన్ కొట్టుకెళ్తోందయ్యా. పోండయ్యా, వ్యవసాయం వద్దు, స్థలము వద్దు, పోండయ్యా. మీరు చెప్పేదంతా నిజమేనయ్యా, కానీ రేపే వర్షం కురిసి నూతిలో నీళ్లు ఊరితే పనిముట్లు తీసుకుని వ్యవసాయం చేయడానికి వెళ్ళరు? ఈ స్థలాన్ని నమ్మితే చదువుకొని నీ కొడుకుని చదివించొచ్చు, పెళ్లి కాని నీ కూతురికి పెళ్లి చేయొచ్చు. కానీ స్థలాన్ని నమ్మేసిన 6 నెలలలోపు మనం నడి రోడ్డు మీద ఉంటాం. గాలి మరలు పెట్టడానికి స్థలం కొన్నాడు, రేపు ఆడి కాళ్ళు వచ్చి తప్పుకోమంటాడు. ఎక్కడికి వెళ్తారు చెప్పండి? పాలరాజన్ ఒక పెద్ద ఆయన ఉండేవారుగా, ఆయన కూడా మీలాగే ఎకరానికి వీళ్ళు 3 లక్షలు ఇస్తానన్నారని గాలి మరలు పెట్టడానికి స్థలాన్ని నమ్మి తీసుకున్న డబ్బు ఎలా ఖర్చు అయిపోయిందో తెలియక చివరికి ఆయన స్థలంలో ఆయనే వాచ్మెన్ గా పనిచేశారు. కష్టాల్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు. కానీ నిజమేంటో గాలి కృష్ణని అడిగితే తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఎంతమంది రైతులు కూలీ పనులకని, వాచ్మెన్ పనులకని హైదరాబాద్ కి, వైజాగ్ కి, రాజమండ్రికి వెళ్లారో తెలుసా మీకు? ఈ రోజు వ్యవసాయం పరిస్థితి దారుణంగా ఉండొచ్చు, బ్యాంకోడు నీచంగా మాట్లాడొచ్చు, రైతు గోచి కట్టుకోవచ్చు. కానీ రేపే 1 కిలో బియ్యం 3000కి అమ్మే పరిస్థితి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది అందరికి వ్యవసాయం గొప్పతనం. అప్పుడు మన చేతిలో స్థలం ఉండాలి. ఆ రోజు స్థలం ఉన్నవాడేనయ్యా రాజా. రాజా అసలేం చెప్పాలనుకుంటున్నారు? గాలి మరలు వేయకూడదంటున్నారా, స్థలాలు అమ్మొద్దంటున్నారా? గాలి మరలు వేయడానికి మన స్థలాన్ని అమ్మక్కర్లేదు, అద్దెకిద్దాం. స్థలం మన దగ్గరే ఉంటుంది. గాలి మరలు వేసే చోటు పోగా మిగతా స్థలంలో వ్యవసాయం చేసుకుందాం. నీళ్లుంటే వ్యవసాయం, నీళ్లున్నా లేకపోయినా ప్రతి నెల ఆదాయం. ఏంది ఎండిపోయిన ఈ బీడు భూములకి అద్దె? ఏ మేడ మీద పెట్టే సెల్ ఫోన్ టవర్లకే ప్రతి నెల 10,000 ఇస్తున్నప్పుడు గాలి మరలు పెట్టడానికి స్థలం ఇస్తున్నారు, వాళ్ళకి ఎందుకని డబ్బులు ఇవ్వకూడదు? స్థలం వాళ్ళ పేరు ఉంది, ఏదైనా సరే వాళ్ళని చెప్పను. రాజా, వీళ్లతో మాట్లాడి ప్రయోజనం లేదు, రండి మనం రాజకీయాలకు వెళ్ళిపోదాం. రాజా ఒక్క నిమిషం, అద్దె డబ్బులు ఎలా ఇస్తారు? క్యాష్ గానా, చెక్కు గానా? రాజా జిఎస్టీ పట్టుకుంటారా? ఎందుకు పనికిరాని జమీందారు కుటుంబం మీకు అద్దెప్పిస్తుందా? బస్ కృష్ణ, ఆర్ యూ ఫ్రమ్ జమీన్ ఫ్యామిలీ? ఎస్, సీమరాజా, రాజా ఆఫ్ సింహాద్రిపురం. చెప్పనవడు. I'm Nitin Mehta, Raja of Udaipur. I see that you're helping the farmers. I'll support you. ఇక్కడ విండ్ మిల్ సెట్ చేయడమే మా కాన్సెప్ట్. స్థలాన్ని కొనుక్కోవడం కాదు, బ్యాంకుకి కట్టే ఇంట్రెస్ట్ ని మీకు రెంట్ గా ఇచ్చేస్తాం. వీఆర్ హ్యాపీ. ఐ యాక్సెప్ట్ ద డీల్. కమ్. ఓకే సార్, నేను చెప్పేది కదా సార్. అందరి అగ్రిమెంట్స్ రెడీ అయ్యాక కాల్ మీ. ఓకే. రాజా ఏందిరా, ఆ ఊరు రాజు ఈ ఊరు రాజు ఏకమైపోతే నేను నోట్లో ఏరట్టుకు నడిపోతాననుకున్నారా? రేయ్, మీ అందరి డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి, నాతో వచ్చేవాళ్ళు రండి. ఏమంటారు? అన్నా ఏంట్రా తొందరపడ్డావు కదన్నా, సేటు మనుషుల చేతులు తుపాకి ఉంది, ఒకసారి అక్కడ చూడు. కృష్ణ, నేను ఒక బిజినెస్ మ్యాన్ ని. ఐ నో వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్. యూ గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. కృష్ణయ్యతో ఎలాంటి డీలింగ్ పెట్టుకోవద్దు. విండ్ మిల్ మెయింటెనెన్స్, ఆఫీస్ స్టాఫ్, కంప్లీట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ టు సీమరాజా. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ సీమరాజా. హలో మాంసం కొట్టు కృష్ణయ్య, 8 ఏళ్లుగా రాజమర్యాదలు చేయనివ్వకుండా జాతర జరగకుండా ఆపావు. ఎల్లుండి జరగబోయే జాతరని నువ్వు కాదు, ఏ తోపుగాడు ఆపలేడు. ఇంతవరకు నన్ను సీమరాజాగానే చూసావు, ఇకపై నరసింహరాయ వారసుడిగా చూడబోతున్నావు. ఆడి పాసు గల గుర్రబండి యాడ్ నుంచి వచ్చిందన్నా. నీ అబ్బా, ఇప్పుడు అది యాడ్ నుంచి వచ్చిందన్నది ముఖ్యమారా? రే పరా. అయ్యా, సింహరాజు వచ్చి అమ్మాయి గారిని ఎత్తుకుపోయాడయ్యా. రేపు ఉదయం పట్టాభిషేకం పూర్తవగానే మీ ఇద్దరికి పెళ్లి.
నేనేం తప్పు చేశాను? నాకు మాత్రం ఎందుకు ఇట్టా జరుగుతోంది? అరే చాలా పన్నా, నువ్వన్నీ తప్పుగానేగా ఆలోచిస్తున్నావు. దేన్నైనా సరే సరిగ్గా ఆలోచించాలన్నా. ఈ ఆడంబర జీవితం పోయిందనుకో మళ్ళీ దొరకదు, నీ మీదొట్టు దొరకదు. నువ్వు కింద మీద పడి ఎంత గింజుకున్నా సరే, ఎంత మొత్తుకున్నా సరే, ఆడికున్న ఆ రాజా పదవి ఎప్పటికీ నీ సొంతం కాదన్నా. నేను రాజుని కాలేను, ఒప్పుకుంటాను. కానీ నేనున్న చోట ఇంకో రాజు ఉండకూడదు. రేపు జరగాల్సిన జాతర జరుగుద్ది, రాజుగారి ఊరేగింపు జరుగుద్ది. కానీ అదే వాడి ఆఖరి ఊరేగింపు అవుతుంది. కొంచెం చూసుకుని పోవచ్చుగా. ఎవరు ఊరికొచ్చి ఎవరి మీద కత్తాడుతున్నారా? 8 ఏళ్లుగా జాతర జరగకపోయినా ఈ ఊరోడెవరో పొరుగురోడెవరో తెలియకుండా పోతుందా? జాతర అంటే కడియం ఉంటుంది. నీ చేతికి వాచ్ ఉందేంట్రా? ఏరా, మేము ఇలాంటి బట్టలు వేసుకుని టర్బన్ కట్టుకుంటే స్టార్ హోటల్లో తలుపులు తెరిచేవాళ్ళం అనుకున్నావా? సింహాద్రిపురం సంస్థానం రా. రే తలపాగా, వీడిని మన ప్యాలెస్ కి పార్సిల్ చేసి పంపించరా. లెక్కలు లక్ష్మి ఎక్కడా? గట్టిగా కట్టరా, ఊడిపోకుండా కట్టు. ఏందే, కూతురు మీద ప్రేమ పొంగుతోందా? ఆ రోజు ఆడి బాబు నా పరువు తీసిపోయాడు, పర్లేదు. కానీ నిన్నగాక మొన్నొచ్చిన గీడు మనల్ని ఈదికి లాగి నీ కూతుర్ని తీసుకుపోతాడు. నేను చూస్తుండాలా? హ, నా కడుపు ఎలాగో పండలేదు, నీ కూతురెందుకు? ఇటా చూడు, నీకు కూతురే కావాలి, తనే ముఖ్యం అనుకుంటే తాడు నా మెడలో వెయ్యి. లేదా నేనే కావాలి, నేనే ముఖ్యం అనుకుంటే తాడు దీని మెడలో వెయ్యి. ఏమంటావ్? రేయ్, కట్లు విప్పేయండి రా. ఎయ్యండ్రా దాని మెళ్ళో.
నువ్వు మా నాన్న చావు కారణం కావచ్చు, కానీ నేను నీ చావు కారణం కాను. కన్న తండ్రిని చంపేసి కూతుర్ని పెళ్లి చేసుకునే పరంపర కాదురా నాది. బతకడానికి మిత్రుడు ఎంత ముఖ్యమో శత్రువు కూడా అంతే ముఖ్యం. అప్పుడే గెలవాలనే కసి అనుక్షణం లోపలుంటుంది. ఇంకెప్పుడు తను నీ కూతురని చెప్పుకోకు. ఇప్పటి నుంచి తను నా రాణి, సింహాద్రిపురం సీమ రాణి. ప్రకృతే నమః ఓం వికృతే నమః ఓం విద్యాయే నమః సర్వభూతహిత ప్రదాయే నమః శ్రద్ధాయే నమః ఓం ఆలస్యం అవుతుంది, పెళ్లి కూతురు తీసుకురండి. పెళ్లి కూతురు త్వరగా రమ్మనండి. ఓం పెళ్లి కుమార్తెను తీసుకురండి, పెళ్లి కుమార్తెను తీసుకురండి. కుర్తే నమః ఓం విద్యాయే నమః ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే భద్రామి శుభగే. నన్ను కూడా ఆశీర్వదించండి. నీకెందుకు ఆశీర్వాదం? మరి పెళ్లి కొడుకుని ఆశీర్వదించరా మీరు? పెళ్లి కొడుకు నేను కూడా 4th లవబుల్ వైఫ్. 4 కొట్టాం కదా, తళుక్కు మిళుక్కు కసక్కు లసక్కు. అది తాత రాజా మై 4 లవబుల్ వైఫ్. రే ఈ లసకుతో ఆపే, తర్వాత మసకు బొసకని అన్నావో చంపేస్తారు. ఉత్తమ ఉపాధ్యాయులంటే ఏంటి? ఏంటి ఏంటి? తనగా ఈ సినిమా హీరోయిన్.